శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की ఓంకారం చెప్పుకుందాం. హరి ఓ హరి ఓ హరి ఓ ఓం సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, ప్రతిరోజు ధ్యానం చేసే సమయంలో శ్వాసని సమస్థితిలో కానీ లేదా నిలబెట్టడం కానీ చేసినప్పుడు మన లోపటి నుంచి ఓంకార ధ్వని వినిపిస్తుంది. ఆ ధ్వని వినిపించేటప్పుడు అది ఎలా ఉంటుందంటే సైరన్ లాగా ఉంటుంది. తర్వాత ఇంతకుముందు మన రేడియో స్టేషన్ స్టార్టింగ్ అయ్యేటప్పుడు ఒక శబ్దం వస్తుండేది, అది కూడా సైరన్ లాగే ఉంటుంది. అలా ఉంటుంది. ఇంకా కాన్సన్ట్రేషన్తో ధ్యానం చేసేటప్పుడు మన లోపటి నుంచి కొన్ని కీచురాల ధ్వనులు వినిపిస్తాయి. నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ అదేదో స్పేస్ సెంటర్కి తీసుకెళ్ళారు, నాసా. ఆ స్పేస్ సెంటర్లో ఒక హాల్లోకి వెళ్ళినప్పుడు ఈ గ్రహాలు చూపిస్తూ ఆ ఒక్కొక్క గ్రహంలో ఒక శబ్దం వినిపిస్తుంది. చాలా కొద్దిగా వినిపిస్తుంది. జాగ్రత్తగా వింటే అదొక విచిత్రమైన ధ్వని ఉంటుంది. అంటే మనకి ఏదన్నా ఒక తుఫాన్ వచ్చే ముందు కొద్దిగా గాలి వీచినప్పుడు కొద్దిగా పోలిక, అంతేగాని ఇంకా కొంత ప్రత్యేకమైన ధ్వని వినిపిస్తుంటుంది. ఆ ప్రత్యేకమైనటువంటి ధ్వని మనలో కూడా వినిపిస్తుంది. ఇవన్నీ మెడిటేషన్లో ఏమీ లేదు. శ్వాస నిలబెట్టి చూడగలిగితే, శ్వాస నిలబడడం అంటే మనసు నిలబడమే. మనసు నిలబడడం, శ్వాస నిలబడడం రెండు ఒకటే. శ్వాస నిలబడితే మనసు నిలబడుతుంది. ఆ మనసు నిలబడ్డప్పుడు లోపటి నుంచి ఈ ధ్వని మనకు అనుభవంలోకి వస్తుంది. అది చాలా బాగుంటుంది. అందుకని మెడిటేషన్ చేసేవాళ్ళు చాలామంది ఎక్కువసేపు ఉండగలుగుతున్నారంటే, ఒకటి నిద్రపోవడం, రెండు ఈ ధ్వని వింటూ ఆనందించడం. అది ఎవరు లోపల ఏం చేస్తున్నారని మనకు తెలియదు, అది వాళ్ళకే తెలుసు. సరే, నిన్న సాయితత్వ ప్రచారకుల ఆత్మీయ సమావేశానికి వెళ్ళి రావడం జరిగింది. అక్కడ బాగా జరిగింది కార్యక్రమం. ఆయన జై భారత్ ఆశ్రమం నిర్వాహకులు, అంటే అఖిల భారత జై ఖదిజ్ఞాసి అని ఒక ఖదిజ్ఞాసి పేరే విచిత్రంగా ఉంటుంది. అదొక సంస్థ, ఆధ్యాత్మిక సంస్థ. దానికి ఒక గురు వ్యవస్థ, దానికి కొన్ని సంప్రదాయాలు, సాధన పద్ధతులు ఉంటాయి. అఖిల భారత ఖదిజ్ఞాసి ఆశ్రమ కార్యదర్శి అనుకుంటాను, రమణమూర్తి గారు. వారిని చూడడం జరిగింది. ఎప్పటి నుంచో వారి గురించి వినడం, వారి గురించి, అలాగే వారి కార్యక్రమాల్లో వారిని చూస్తూ ఉండడం, వారికి సంబంధించిన జ్ఞానం అవన్నీ కూడా ఒక అవగాహన ఉంది. చాలా గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి, ఒక రకంగా మంచి వ్యక్తిత్వం ఉన్నవారు. కాబట్టి అటువంటి వారిని దర్శించినప్పుడు మనకు చాలా ఆనందం వేస్తుంది సహజంగానే. అదొక నిన్న బాబా గారు ఇచ్చినట్టు ఒక మంచి అనుభవం. ఒక మంచి వ్యక్తిని, ఒక సాధకుని దర్శించటం, స్పర్శించటం అన్నీ జరిగాయి. ఇద్దరం ఒకరినొకరు బాగా ఇష్టపడడం జరిగింది. ఇది ఒక బంధం ఏర్పడింది. ఆ బంధం ఎక్కడ దాకా వెళ్తుందో భవిష్యత్తు తెలియజేస్తుంది. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు
సాయినాథ్ మహారాజుకి జై. నీ నామమే మధురము సాయి, నీ నామమే మధురము సాయి, నీ గానమే దివ్యము సాయి, నీ గానమే దివ్యము సాయి, నీ నామమే మధురము సాయి. లోకాలు పాలించు నీ నామము, లోకాలు పాలించు నీ నామము, లోకేశులు ధ్యానించు నీ పాదము, లోకేశులు ధ్యానించు నీ పాదము, నీ నామమే మధురము సాయి, నీ గానమే దివ్యము సాయి. నీ పాదధూళి శిరమున దాల్చి లోకేశులయ్యారు ఓ సాయినాథ, నీ పాదధూళి శిరమున దాల్చి లోకేశులయ్యారు ఓ సాయినాథ, నీ పాద సేవ చేసిన వారు, నీ పాద సేవ చేసిన వారు మోక్షమునొందారు ఓ సాయినాథ, మోక్షమునొందారు ఓ సాయినాథ, నీ నామమే మధురము సాయి, నీ గానమే దివ్యము సాయి. మాయలకే నీవు మాయవయావు, శక్తులకే నీవు శక్తివయావు, మాయలకే నీవు మాయవయావు, శక్తులకే నీవు శక్తివయావు, సిద్ధులకే నీవు సిద్ధుడయావు, సిద్ధులకే నీవు సిద్ధుడయావు. 64 కలలే నీవు, 64 కలలే నీవు, నీ నామమే మధురము సాయి, నీ గానమే దివ్యము సాయి, నీ నామమే మధురము సాయి. పంచభూతములు నిన్ను చేరి కొలువా, దిక్పాలకులే నీ సేవ చేయ, పంచభూతములు నిన్ను చేరి కొలువా, దిక్పాలకులే నీ సేవ చేయ, ఆది మాయయే నీ ఆజ్ఞ దాల్చి, ఆది మాయయే నీ ఆజ్ఞ దాల్చి, లోకాలు పాలించు ఓ సాయి రామా, లోకాలు పాలించు ఓ సాయి రామా, నీ నామమే మధురము సాయి, నీ గానమే దివ్యము సాయి. శ్రీపాదవల్లభ శ్రీ సాయినాథ, శ్రీపాదవల్లభ ఓ సాయినాథ, నృసింహ సరస్వతి మా సాయి రామా, స్వామి మాణిక్య దేవా ఓ సాయినాథ, స్వామి సమర్థ ఓ సాయి రామా, జగదోద్ధార
శ్రీదత్త సాయి జగదోద్ధార శ్రీదత్త సాయి కరుణించి వేగమే రావోయి కరుణించి వేగమే రావోయి నీ నామమే మధురము సాయి నీ గానమే దివ్యము సాయి నీ గానమే దివ్యము సాయి లోకాలు పాలించు నీ నామము లోకేశులు ధ్యానించు నీ పాదము లోకాలు పాలించు నీ నామము లోకేశులు ధ్యానించు నీ పాదము నీ నామమే మధురము సాయి నీ గానమే దివ్యము సాయి నీ గానమే దివ్యము సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ 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 సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय ఓం సాయి రామ్ మనం పోయినసారి 4వ అధ్యాయంలో బాబా గారి యొక్క రూపురేఖలు వారి యొక్క విశిష్టమైన మానసిక స్థితి లోపట నిశ్చలంగా ప్రశాంతంగా గంభీరంగా పూర్ణమైన ఆనందంతో ఉన్న పైకి మాత్రం లోక వ్యవహారాల్లో మనలాగే మామూలు మనిషి అన్నట్టుగా ఉండటం అనేది 2 స్థితులు. అది కేవలం భగవంతుడికి దత్తాత్రేయ స్వామి వారికి మాత్రమే సాధ్యమైన స్థితి. ఆ స్థితి సాయినాథుల వారిలో కూడా ఉండడం వల్ల వారు దత్తాత్రేయ స్వరూపులే అని మరొకసారి రుజువు చేయబడింది ఆ స్థితి నుంచి, ఆ స్థితి కారణంగా. ఆ తర్వాత వారి గురించి ఇంకా ఎవరెవరు ఏ విధంగా అనుకున్నారు, వారు ఎవరు అనేదాన్ని ఇంకా విస్తృతంగా తెలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు హేమాడ్పంత్ మహాశయుడు. గౌలిబువ అనే ఒక గొప్ప భక్తుడు బాబా గారి గురించి ఏం చెప్పాడు అని చెప్తున్నారు. ఈయనకి 95 సంవత్సరాల వయస్సు. ఆశ్చర్యం ఏంటంటే 95 సంవత్సరాలకి పూర్తిగా మంచం మీదే ఉంటారు ఎవరైనా సరే. 80 దాటితే ఇక మంచం మీద పరిస్థితి, ఏదో వారి పనులు వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళి రావడం అంతవరకే. 80-90 మధ్యలో కూడా బయట తిరుగుతున్నారు అంటే వారు కారణ జన్ములే, గొప్ప పుణ్యం చేసుకున్నవారు. ఎంత? 83 గణపతి సత్యనారాయణ స్వామి. అదే 83 గణపతి సత్యనారాయణ. అట్లా 80 నానా. ఈ విధంగా 80 దాటిన తర్వాత స్థితి మ్యాక్సిమం ఎంతటి వారికైనా శరీర శక్తి సన్నగిలిపోతుంది. వారి పనులు వారు చేసుకునే స్థితి ఉంటే అది అదృష్టం. మంచం మీద కదలకుండా ఉంటే అది దురదృష్టం. 80కి మంచం మీద ఉండే స్థితే వస్తుంది. పనులు చేసుకోవడం కష్టమే. ఒక మనిషిని పెట్టి వారికి సహాయం చేసే పరిస్థితి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. అవన్నీ కర్మానుసారంగా ఉంటాయి. 70కే మంచం మీద పడిపోయిన వాళ్ళు ఉంటారు, 75కి పడిపోయిన వాళ్ళు ఉంటారు, 80కి పడిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ ఈ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైనా సరే 85-80 మధ్యలో వచ్చిందంటే ఇంకా చేయి పట్టుకొని నడిపిస్తూ తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది. అది మానవ జన్మ శరీర లక్షణం. కానీ 90 సంవత్సరాలు వచ్చిన వ్యక్తిని మనం వేమగిరి వెళ్ళినప్పుడు సత్సంగానికి వచ్చాడు, మెట్లు దిగుతున్నాడు ఒక్కడే. చూస్తే అతను 65-70 మధ్యలో ఉన్నట్టుకున్నాడు. చక్కగా లేచి కంచుకంఠంతో పద్యాలు పాటలు పాడేస్తున్నాడు.
90 సంవత్సరాలు వచ్చి తనంత తానుగా బయట రోడ్ల మీద నడుస్తూ లేదా యాత్రలు కూడా వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. అది వారు చేసుకున్న పుణ్యం, అదృష్టం. ఇక్కడ 95 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఆ రోజుల్లో యాత్రలంటే మ్యాక్సిమం నడక, ఈయన నడుస్తూనే యాత్ర చేస్తున్నాడు. ఇతను 8 నెలలు సంవత్సరంలో పండరీపురంలో ఉంటూ మిగతా 4 నెలలు గంగానది ఒడ్డున ఉంటాడు. అంటే అటు ఇటు తిరుగుతున్నాడు. సామాన్లన్నీ గాడిద మీద వేసుకొని ఒక మనిషిని తోడు తీసుకొని వెళ్ళొచ్చు. 95 సంవత్సరాల మనిషి ఇలా పాదయాత్రలు చేయడం అంటే అది వాళ్ళు నిజంగా కారణ జన్ములే. అందుకని ఎవరి పుణ్యం ఏమిటి? ఆధ్యాత్మికలో ఉన్న వ్యక్తి, గురుస్థానంలో ఉన్న వ్యక్తి పుణ్యమా? సాధారణమైన వ్యక్తి, మామూలు పనులు చేసుకుంటూ తిరిగే వ్యక్తులు కూడా 90 దాటిన తర్వాత కూడా ఆరోగ్యంగా బయట తిరుగుతూ ఉన్నారు అని అంటే అది గొప్ప విషయం, అది పుణ్యానికి నిదర్శనం అన్నమాట. అందుకనే ఏ వ్యక్తికైనా చివరి దశ నిర్ణయం చేస్తుందంటారు. వారు జీవించిన విధానం చివరి దశలో ఎలా పోయారు అనే దాన్ని బట్టి వారు పుణ్యవంతుల, దురదృష్టవంతుల, పూర్వజన్మ కర్మ ఎలా ఉంది అనేది నిర్ణయం చేస్తుంది చివరి దశ. ఆడుతూ పాడుతూ వెళ్ళాడు రా అంటారు అన్నమాట. ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయాడు, మంచం మీద పడలేదంటే అది చాలా అదృష్టవంతమైనటువంటి జన్మ. మనం ఎలా బతికేమనేది కాదు, ఎలా వెళ్ళాము అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం మనం జీవితాన్ని సరైన మార్గంలో, ధర్మ మార్గంలో నడుపుకోవాలి. దానికోసం పుణ్యం, పురుషార్థం సంపాదించుకోవాలి. చేసిన పుణ్యమే మన వెనకాల వస్తుంది, మన యొక్క జీవన విధానాన్ని నిర్ణయం చేస్తుంది. చివరి దశను కానీ, మధ్య దశను కానీ, ఏ దశను కానీ మన పుణ్యమే మన జీవన విధానాన్ని నిర్ణయం చేస్తుంది. అది పుణ్యం కావచ్చు, లేదా భగవంతునిలో సేవలో మన జీవితాన్ని గడపడం కావచ్చు. పూర్వజన్మ కర్మలు మనం ఎలాగో తీసేయలేము. ఆ కర్మ ఫలితాలు మనం అనుభవిస్తున్నాం. మన జీవితంలో కష్టాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, అనారోగ్యంలో అవి వచ్చేసాయి, అవి ఏం పోగొట్టుకోలేము. కానీ ఇప్పుడన్నా మనం ఆ జీవితాన్ని చక్కని దారిలో ధర్మబద్ధంగా జీవించగలిగితే అది ఈ జన్మలో రాబోయే కర్మఫలాలను సరిచేస్తుంది, ఆ కర్మ ప్రభావాన్ని తగ్గిస్తుంది, వచ్చే జన్మలో ఉత్తమ జన్మని ప్రసాదిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ క్షణం నుంచే ఉత్తమమైనటువంటి జీవన విధానం, ధర్మబద్ధమైన జీవన విధానం, దానం, ధర్మం, భగవంతుని సేవ, శాస్త్రాలు, గురువులు ఏమైతే చెప్పారో ఆ ప్రకారంగా జీవించడం నేర్చుకోవాలి. నీ వెనకాల నీతో ఎవరూ రారు, నీ కన్న బిడ్డలు రారు, కట్టుకున్న భార్య రాదు, కట్టుకున్న భర్త రాడు, తల్లిదండ్రులు రారు, ఎవరూ రారు. కాకపోతే మనం వారితోటే జీవితం అనుకుంటూ జీవిస్తుంటాం. సాధారణంగా ఎక్కువ మంది జీవించేది ఏంటంటే కుటుంబ సభ్యులే ప్రాణమయంగా వారితోటే జీవితం అంటూ జీవిస్తాం. వారికి ఇచ్చిన ప్రాధాన్యత భగవంతుడికి ఇవ్వలేం. ఒక పెళ్ళి ఉందంటే, ఒక పేరంటం ఉందంటే ఎన్నున్నా వదులుకొని వెళ్ళిపోతాం. ఎందుకంటే అది పాటించాలి, చెయ్యాలి, లేకపోతే బంధుత్వం తెగిపోతుందేమో అనే ఒక భయం వల్ల పరిగెట్టిపోతాం. కానీ అదే భగవంతుని కోసం, ఆయన కార్యక్రమం కోసం అంటే ముఖ్యంగా ఒక పక్క భగవంతుని కార్యక్రమం ఉందండి పిలిచామనుకో, ఇంకో పక్క పెళ్ళి ఉందండి పిలిచి ఏడిపోతారు సాధారణంగా. సార్ రాలేను సార్, పెళ్ళి ఉంది, అంతే కదా, ఎవరైనా చేసే పని. దాన్ని బట్టి దాన్ని జయించగలగాలి. భగవంతుడి కోసం నువ్వు నీ ముఖ్యమైనటువంటి కార్యక్రమం 2 వచ్చి నిలబడ్డా నీ దగ్గర. ఒకటి భగవంతుని కార్యక్రమం, షిరిడి వెళ్తున్నాం, లేకపోతే ఒక మంచి కార్యక్రమం ఉంది, ఒక సత్సంగ కార్యక్రమం 3 రోజులు, దానికి ప్రార్థిస్తావా? పెళ్ళికి వెళ్తావు అంటే సాధారణంగా 99% పెళ్ళికి ఇస్తారు. అది ఏ పెళ్ళికి ఇవ్వాలి? తప్పదు. నీ కొడుకు పెళ్ళి, నీ కూతురు పెళ్ళి, నీ కొడుకు కూతురు పెళ్ళి, ఇంతవరకు పర్లా. ఫ్రెండు పెళ్ళిళ్ళు, దూర బంధువుల పెళ్ళిళ్ళు, వీటికి ప్రాధాన్యత ఇస్తూ భగవంతుని కార్యక్రమానికి లేదా పుణ్యక్షేత్ర దర్శనానికి సెకండరీ ఇచ్చావు అని అంటే అది మన దురదృష్టం ఒక రకంగా. ఎందుకని? ఇప్పుడు చెప్పాను కదా, ఎవరూ నీ తోడురారు. ముఖ్యంగా నీ కొడుకులే, నీ కడుపున పుట్టిన బిడ్డలు కూడా తోడురారు, నీ తోడబుట్టిన వారు తోడురారు. నేను అక్కడ పడేసే వరకు వస్తారు, ఆ తర్వాత వచ్చేస్తారు, స్నానం చేస్తారు, ఇంటికి రాగానే సగం పోతుంది, 4 మాటలు కలిసి మాట్లాడుకునేసరికి ఇంకో కొద్దిగా పోతుంది, వారం రోజులు అంతా పోతుంది. ఎవరు మన వాళ్ళు హ్యాపీగా జీవిస్తారు. నువ్వు వీరిని సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు, వీరి కోసం, వారితో సంబంధాలను నిలబెట్టుకోవడం కోసం టైం అంతా కేటాయించావు. కానీ నీతో పాటు వచ్చే పుణ్యం కానీ, నీతో పాటు వచ్చే భగవంతుని అనుగ్రహం కానీ ఏమి ఇవ్వాలి టైం ఆయనకి. సో అది నీ వచ్చే జన్మని నిర్ణయం చేస్తుంది.
ఒక గొప్ప జన్మ ఇవ్వడానికి కావలసిన అనుగ్రహం కానీ, ఒక గొప్ప బుద్ధి ఇవ్వగలిగినటువంటి అనుగ్రహం కానీ, ఒక గొప్ప వంశంలో నిన్ను పుట్టించేలా చేసే అనుగ్రహం కానీ మనం విచారణ చేయడం అనేది చూస్తే ఈ సమాజంలో మనకంటే ఉన్నతంగా వందలు, వేలు, లక్షల, కోట్ల రెట్లు ఉన్నతమైన మనుషులు ఉన్నారు. ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ, బుద్ధిపరంగా కానీ, సుఖాలు భోగాలు అనుభవించే విషయంలో కానీ వందల వేల లక్షల రెట్లలో ఉన్నారు. వాళ్ళు భూమి మీద పుట్టారు, మనం భూమి మీద పుట్టాం. ఆలోచించాలి ఇలాగా. వాడికి అంత సౌఖ్యం ఏంటి, అంత ఆరోగ్యం ఏంటి, అంత గౌరవ ప్రతిష్టలు ఏంటి, మనకేంటి మనం అన్నప్పుడు ఏం లేదు, పూర్వజన్మ చేసిన కర్మే. సో మనం ఎందుకు ఆ స్థాయిలో మనం కోరుకోకూడదు, ఆ జన్మను ఎందుకు అనుభవించకూడదు అన్నప్పుడు, ఆ జ్ఞానం ఉన్నప్పుడు మనం చేసే దానం, ధర్మం, పుణ్యం ఇవన్నీ మారిపోతాయి. కనుక మనిషి జీవించే సమయంలో తన జీవన విధానాన్ని జీవిస్తూనే రాబోయే జన్మకు కావలసిన పుణ్యాన్ని, ఈ జన్మలో ముసలితనంలో వచ్చే కర్మఫలాలు అన్నీ ముసలితనంలో వస్తాయండి. దేవుడు చాలా తెలివిగాడు, చాలా మంచివాడు. మీకు వయసులో ఉండగానే మీ కర్మఫలాలు ఇస్తే మీ జీవితం చిందరవన్నం అయిపోతుంది. బాధ్యతలు ఏం చేస్తాం? పిల్లలకి పెళ్ళిళ్ళు ఆడ చేస్తాం, ఉద్యోగాలు ఏం చేస్తాం? నీ కర్మఫలాలను తెచ్చి ముందే పెట్టాను అనుకో, 20-30 సంవత్సరాలకే డ్యూటీ చేస్తామా? చేయలేం. కాబట్టి ఏం చేస్తాడు? అన్నీ తీసుకెళ్ళి లాస్ట్లో పెడతాడు బాధ్యతలను అయిపోయాక. అందుకని అందరూ చూడండి, ముసలితనం వచ్చాకనే అన్ని కర్మఫలాలు వచ్చి మీద పడతాయి. అప్పుడే మంచాలు ఎక్కుతారు, అప్పుడే కింద పడతారు, అప్పుడే నడుములు ఇరుగుతాయి, కాళ్ళు ఇరుగుతాయి, అన్ని మలమూత్రాలని మంచం మీదకే జరిగిపోతాయి. చాలా దయామయుడు కాబట్టి చివరి దశలో ఇస్తున్నాడు బాధ్యతలు అయిపోయాక. అది పడాలన్నా కానీ మనం భగవంతుడికి ఎక్కువ ఇంపార్టెన్స్ అని ఇవ్వాలి అనేది జ్ఞానం కనుక రాకపోతే మన భవిష్యత్తుని మనమే చెడగొట్టుకున్నట్టుగా, మనమే మన కర్మఫలాలు అనుభవించడానికి సిద్ధపడుతున్నట్టుగా, వాటిని తొలగించుకునే అవకాశం ఉన్నా మనమే దాన్ని చేయకుండా ఉన్నట్టుగా అనేది ఇది ఆధ్యాత్మికం ద్వారా మనం తెలుసుకోవాలి. సరే, రత్నం గారికి రేపు వచ్చినప్పుడు సెల్ ఫోన్ అక్కడ ఆఫ్ చేసుకొని వచ్చేయండి. అది ఎవరైనా సరే. ఇప్పుడు నేనేమంటానంటే ఏమీ తలకిందులు అయిపోయేది ఏం కాదు. కాకపోతే మనకు తెలియక వచ్చేస్తాం, తప్పేం లేదు. కానీ నాకు అర్థమైంది. అంటే నేను ఇంకా పెద్ద చెప్పాను, ఇది చిన్నదనమాట. ఏంటంటే మనకు ఇదేమి ఇంతకుముందు ఏం లేనప్పుడు మనందరం బతుకుతున్నాం. ఇప్పటికి వచ్చామనుకోండి, ఇంతకుముందు ఫోన్ లేదనుకోండి, ఏం జరిగిందో ఇంట్లో, ఎవరు పడ్డారో కింద, ఎవరు కాళ్ళు ఇరిగాయో, ఎవరు చేతులు ఎదిగాయో ఏం చేయడానికి అవకాశం లేదు. ఊర్లో ఏం జరిగిందో కూడా మనకేం తెలియదు. అది అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు. ఈరోజు తెలిసే అవకాశం ఉంది కాబట్టి పెట్టుకుంటున్నాం, అంతేగాని ఏం లేదు. సైలెన్స్ మోడ్లో పెట్టుకుంటే సైలెన్స్ మోడ్లో పెట్టుకుంటే అయిపోయిన తర్వాత మనం బయటికి వెళ్ళి మాట్లాడవచ్చు. అది నేనేంటంటే ముందు నా సత్సంగ సభ్యులకి ఈ నియమం ఖచ్చితంగా తెలిసి ఉంటుందనే ధైర్యంతో ఉంటాను అన్నమాట. ఎందుకంటే మేము బయట పోయేసి అనుకుంటాం, ఎందుకంటే ఇది నియమం, శ్రద్ధాభక్తి అనేది ఎక్కువ నియమం కాబట్టి. ఓకే, ఇది మనం భగవంతుడికి ఎక్కువ సమయం ఇద్దాం. ఇది అంత సులభం కాదు. నేను నా బంధాలన్నీ తెంచుకున్నా, మా వాళ్ళకి బాగా తెలుసు. వీడు ఎక్కడికి రాడని తెలిసి మా అన్న ఈ టీవీ కూడా ఇది కూడా వింటుంటాడు, రోజు వింటాడు మా అన్న నా సత్సంగాలు. నన్ను పిలవడం మానేశారు పూర్తిగా. ఏ పెళ్ళిళ్ళకి పిలవరు, ఏ పేరంటాలకి పిలవరు, దేనికి పిలవరు. వాడు రాడు అనేది. దానివల్ల వచ్చే నష్టమేం లేదు. కాబట్టి ప్రతిదానికి పరిగెత్తడం వల్ల ఎంత సమయం వృధా అయిపోతుంది, ఎంత శరీరం అరగదీయబడతాం. పోనీ అలా పరిగెత్తడం వల్ల చెప్పే కదా, వాళ్ళు ఏమైనా కర్మఫలాలు తొలగిస్తారా? మనది వచ్చే జన్మని ఏమన్నా గొప్ప జన్మనిస్తారా? భగవంతుని అనుగ్రహం ఇస్తారా? ఏమి ఇవ్వరు. అలాగని చెప్పి నేను వెళ్ళడం తప్పని అన్నాను. నీకు మానవ జన్మలోకి వచ్చిన తర్వాత దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే 100% భగవంతు తత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు వెళ్ళకపోతే ఏదైతే ఆగిపోతుందో దానికి నువ్వు వెళ్ళాలి. మొన్న అమ్మాయి అడిగింది కదా గురుచరిత్రలో, ఆయన దత్తుడు అదే చెప్పాడు, నువ్వు వెళ్ళకపోతే ఏ కార్యక్రమం ఆగిపోతుందో దానికి వెళ్ళు. ఆ 100 మందిలో నువ్వు కూడా వెళ్ళి వచ్చానని చెయ్యెత్తే కార్యక్రమాలు ఉంటాయి కదా, పెళ్ళికి వచ్చాడండి వాడు, కార్యక్రమానికి వచ్చాడండి, అలాంటి కార్యక్రమాలకు వెళ్ళక్కర్లేదు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ మానవ జన్మలో నీ ముందు భగవంతుడు లౌకిక నిలబడ్డప్పుడు భగవంతుడికి ఓటేయడం నేర్చుకో. నెమ్మదిగా ఏం కొంపే మునగదు. వాళ్ళు మొదట అలుగుతారు, రాలేదంటారు, అవి అంటారు. ఆ తర్వాత ఆయన అనుగ్రహం వల్ల ఆ వచ్చిన వాళ్ళకంటే నీకే ఎక్కువ మార్కులు వేసుకుంటారు. ఆ దైవశక్తి అంతే అది. కాబట్టి ఆ విధమైనటువంటి నిర్ణయం చేసుకుందాం.
అదంత సులభం కాకపోయినా చేసుకుందాం. అది మనకేమీ కష్టం కాదు. నిలబడాలి, భగవంతుడి కోసం నిలబడాలి. మహాభక్తులందరూ అలాగే నిలబడ్డారు. భగవంతుడి అనుగ్రహం పొందినటువంటి వాడు ప్రపంచ విజేత అవుతాడు, ఇబ్బంది ఏం లేదు. కొంతమంది మొదట్లో అది ఇది అన్నా కానీ నా జీవిత అనుభవం, నా కాలేజీ దగ్గర కానీ, నా ఊర్లో కానీ, నా బంధుమిత్రుల్లో కానీ, నా తల్లి దగ్గర కానీ మీకు చెప్పాను చాలాసార్లు. మా అమ్మని నేను దూరంగా ఎక్కడో పెట్టాను, నా దగ్గర పెట్టుకోవాలి. నా దగ్గర ఎప్పుడో నెలకు సంవత్సరానికి 1 నెల అంతే. మామూలుగా తల్లిదండ్రులు ఏమంటారంటే మన దగ్గర పెట్టుకోకపోతే నన్ను వాడి దగ్గర పెట్టుకొని చూసుకోలేదు, వాడిని నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, అల్లారు ముద్దుగా పెంచుకున్నాను అని అంటారు. మా అమ్మ దూరంగా ఉండి ఆయన అనుగ్రహం వల్ల ఎప్పుడు ఆశ్రయించేది ఏమని, నా చిన్న కొడుకు దయ వల్ల నేను ఇక్కడ హాయిగా ఉన్నాను ఒంటరిగా. అది తల్లి ఇచ్చిన ఆశీస్సులు. మామూలుగా చిన్న కొడుకు నా దగ్గర పెట్టుకోలేదు వాడు అనాలే, అలా అలా నా చిన్న కొడుకు మంచితనం వల్ల, వాడి దయ వల్ల నేను ఇక్కడ హాయిగా ఉన్నాను అనిందనమాట. అది గురువు అనుగ్రహానికి నిదర్శనం. మనం ఆ విధంగా భగవంతునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా మనం అర్థం చేసుకుంటారు. అయితే మనం భగవంతుడికి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని దూరం పెట్టాలి తప్ప మన లౌకిక సుఖాలు తక్కువైపోతాయని చెప్పేసి తల్లిదండ్రుల దగ్గరికి వస్తే అని ఎప్పుడైతే అనుకుంటామో అది మహాపాపం అవుతుంది. అది ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి బిడ్డలకు రాకూడదు. అది చేస్తారు చాలామంది పిల్లలు. ఏం చేస్తారంటే ముసలోళ్ళు ఇంటికి వస్తే మన సౌఖ్యాలకు అడ్డం వచ్చేస్తుంది చెప్పి దూరం పెడుతుంటారు. అలాంటి పరిస్థితి మాత్రం రాకూడదు. అది చాలా 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 దోషాన్ని ఇస్తుంది. కాబట్టి అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కేవలం భగవద్భక్తి నాకు దెబ్బతినిపోతుందేమో వాళ్ళు ఉంటే అది కూడా తప్పే. నేనైతే అలా అనుకోలేదు. నాకు బాబా సేవ వచ్చింది, నేను తిరుగుతున్నాను, చేస్తున్నాను, పుస్తకాలు రచన చేస్తున్నాను, ఆయన భక్తిలో మునిగిపోయాను. అంతేగాని మా అమ్మ వస్తే నా భక్తికి ఆటంకమని నాకు ఎక్కడ కలలో కూడా రాలేదు. అలాంటి ఆయన భక్తిలో మునిగిపోవడం వల్ల ఆయన ఆ అనుగ్రహాన్ని ప్రసాదించాడు. అలాగే ఈ ఊర్లో కూడా నాకున్నంత స్నేహం ఎవరుంటారు. నేను 50 సంవత్సరాల నుంచి ఉన్నాను, చిన్నప్పటి నుంచి. నా క్లాస్మేట్స్ అందరూ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎన్ని రంగాల్లో నేను ఉన్నాను, వ్యాపార రంగం ఉన్నాను, రాజకీయ రంగం ఉన్నాను, ఇవన్నీ. కానీ ఇప్పుడు ఒక్కరూ లేరు నాకు, ఎవరితో స్నేహం లేదు. అందరూ అంటారు ఊళ్ళో ఉన్నారా అంటారు. బండి మీద ఎక్కానంటే పోయానంటే మళ్ళీ అక్కడ పని అయిపోతే మళ్ళీ ఇంటికానే దిగుతాను, ఎక్కడ మధ్యలో దిగేది లేదు. దానితో మళ్ళీ హెల్మెట్ ఊళ్ళో ధరించేది నేను ఒక్కనే. ఆయన హెల్మెట్ తీస్తాను గుర్తుపడతాం కనీసం అంటారు అన్నమాట. ఇవన్నీ ఎందుకంటే చెప్తున్నాను, భగవంతుడికి అధిక ప్రాధాన్యత మనసు దాని అంతటికి అదిగా పూర్వజన్మ అదృష్టం కొద్ది ఇచ్చుకుంటూ పోవడం వల్ల నేను అందరినీ వదిలేసిన వాళ్ళే నన్ను వదల. ఇప్పుడు ఒకసారి కనపడ్డా కానీ చాలా రెస్పెక్ట్ చేస్తారు, చాలా ప్రేమిస్తారు, బంధువులు కానీ ఇక్కడ కానీ అక్కడ. కాబట్టి భగవంతుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకుందాం. అది మన తలరాతలను మారుస్తుంది. పూర్వజన్మ కర్మలను తొలగిస్తుంది. భవిష్యత్తులో వచ్చే జన్మ ఉత్తమ జన్మను ప్రసాదిస్తుంది. అయితే మన భక్తి మార్గం కోసం, భక్తి కోసం ఇది పాటించాలి తప్ప సోమర్తనం కోసం, ఇంటి సౌఖ్యాల కోసం, అబ్బాయి ఏం పోతలే అని, డబ్బులు ఖర్చు అయితే అని, ఇలాంటివి మళ్ళీ ఎన్నో ఉంటాయి. మానేయడంలో అనేకం ఉంటాయి. అవి కాదు, భక్తి మార్గం కోసం, భగవంతుడి సేవ కోసం. నేను అక్కడికి వెళ్తే నా బాబా సేవ ఆగిపోతుంది అనుకున్న ఆ జ్ఞానం కోసం, ఆ భావన కోసం మానేసిన తప్పులే. మానేయాలి. ముఖ్యమైనవి ఉంటాయి, రక్త సంబంధం కాదని నేను అలా వెళ్ళాను. మా అక్క పిల్లల కోసం, మా అన్న పిల్లల పిల్లలు అంతా వెళ్ళా. ఇంకా దూరం ప్రసక్తే లేదు. ఆ విధంగా 95 సంవత్సరాల వయస్సు కలిగిన గౌలిబువ అనే వృద్ధుడు 8 నెలలు పండరీపురంలో, 4 నెలలు గంగానది ఒడ్డున ఉండేవాడు. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. 95 సంవత్సరాల వయస్సు వచ్చిన వాడు కూడా యాత్రలు చేసి బయట తిరుగుతున్నాడంటే అతను నిజంగా గొప్ప వ్యక్తి, గొప్ప కారణజన్ముడే. 90 సంవత్సరాల వయసు, అది పుణ్యఫలం. మనం ఆ పుణ్యాన్ని సంపాదించుకోవాలి. ఎంత వయసు వచ్చినా ఆరోగ్యంగా ఉండేలా ఉండాలి. అతను వచ్చిపోయేటప్పుడు షిరిడీకి వచ్చి బాబాగారిని కూడా దర్శించుకొని వెళ్ళేవాడంట. బాబాను చూసినప్పుడు అతను ఇలా అనేవాడు, వీరు పండరీనాథుని అవతారమే, అనాథల కొరకు, బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి. అతను బాబాకి ఇచ్చిన సర్టిఫికెట్. అంటే 95 సంవత్సరాల వయసున్న వ్యక్తి, పండరీపురంలో 8 నెలలు ఉన్న వ్యక్తి, ఒక పకీరు వేషంలో ఉన్న బాబా గారిని చూసి ఇతను సాక్షాత్తు పండరీనాథుడే అని సర్టిఫై చేశాడు. ఇంతకంటే ఏం కావాలి? అలాగే అతను ఏమన్నాడంటే, బీదల కొరకు, అనాథల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి.
ఆ కరుణ, ఆ దయ, ఆ జాలి, ఆ క్షమ మనందరం అనుభవిస్తున్నాం ఇప్పుడు. ఆ బాబాగారిలో ఉన్నటువంటి ఆ కరుణా తత్వమే, ఆ దయ తత్వమే అనేక మంది పేద సాధనలను ఆయన భక్తులుగా మార్చివేసింది. కాబట్టి బాబాగారు పండరీ అవతారం అని చెప్పేది ఈ యొక్క భక్తుడి యొక్క అభిప్రాయం ద్వారా తెలుస్తుంది. తర్వాత విఠలదేవుడు దర్శనం ఇవ్వటం. బాబాగారికి భగవన్నామస్మరణ యందు, సంకీర్తన యందు చాలా ఎక్కువ ప్రీతి. ఆయన ఎక్కువగా నామసప్తాలు చేస్తూ ఉండేవాడు. ఈ సందర్భంగా దాసగను మహారాజుని ఒకసారి బాబాగారు గను నామసప్తాహం చేయని చెప్పాడు. దాసగను మహారాజు ఎంత గొప్ప, మనం అనుకున్నాం ఎంత గొప్పవాడు. నేనైతే నామసప్తాహం ఏమిటేంటి 7 రోజుల 7 × 24 గంటలు మన వల్ల కాదు. బాబా నా వల్ల అవుతుందని మనం ఎవరం కూడా చేయలేం. నేను మొన్న చెప్పాను, గ్రూపులు పెట్టుకొని 30-40 వేలు తీసుకొని వారం రోజులు బ్యాచ్లు 1-2 గంటలు ఒక్కొక్క 2-3 చెప్పుకుంటూ రాత్రి అయ్యేసరికి నిద్రపోతూ సోలిపోతూ మొట్టమొదటి స్టార్టింగ్ ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అన్న తర్వాత ఆ తర్వాత ఓం సాయి శ్రీ సాయి జై జై అలా వస్తుంది. అంత కష్టం. అన్ని గ్రూపుల వాళ్ళు కూర్చొని చేసినా అంత కష్టం. ఎంతటి వాడైనా సరే, ఏ గ్రూప్ వాడైనా ఏ టైంలో వచ్చి కూర్చున్నా రాత్రి 2 గంటలకు నిద్ర రాకుండా ఉంటుందా? కాబట్టి మొదట 50 మంది ఉంటారు, పొద్దున 11 గంటలకు వచ్చేసరికి 20-30 మంది ఉంటారు. మధ్యాహ్నం మళ్ళీ 1 గంట అయ్యేసరికి భోజనాలు ఉంటే పర్లే ఉంటారు, లేకపోతే ఎవరు ఉండరు. సాయంత్రం రాత్రి అయ్యేసరికి 1-2 ఉంటారు. ఇలా సాగుతుంది. అలాంటి కష్టతరమైనటువంటి నామసప్తాన్ని దాసగను మహారాజు ఒక్కడే చేశాడు అని అంటే ఎంత సంకల్ప బలం ఉన్నవాడు, పూర్వజన్మ భక్తి సాధన ఎంత గొప్పగా, ఎంత భగవన్నామాన్ని కీర్తించేవాడు అయితే తప్ప చేయలేడు. ఆయన చెయ్యగలడు కాబట్టే బాబా అతనికి ఇచ్చాడు. నీకో నాకో ఇవ్వడు, ఇది మన సంగతి ఆయనకి తెలుసు. కాబట్టి చెయ్యగలడు కాబట్టి, అంత గొప్ప భక్తి లక్షణాలు, గొప్ప సాధనా లక్షణాలు ఉన్నాయి కాబట్టి దాసగను మహారాజుకి అది ఇచ్చాడు. ఆయన అర్హత చాలా గొప్పది. మనం అనుకున్నట్టు మళ్ళొకసారి దాసగను మహారాజు తప్పు పట్టే భక్తులు ఈ రోజుల్లో ఉండొచ్చు, కానీ చాలా తప్పు. అది వారి అహంకారాన్ని నిర్దేశిస్తుందే తప్ప దాసగను మహారాజు భక్తి స్థాయికి వీళ్ళది 1% కూడా రాదు. ఎవరైతే విమర్శిస్తున్నారో చేయమనండి, ఒక 24 hours చేయమనండి చూద్దాం భగవన్నామస్మరణ, చేయలేరు. కాబట్టి మహారాజు దాసగను మహారాజుని తక్కువగా అంచనా వేయకూడదు. ఆ విధంగా నామసప్తాహం చేయమన్నప్పుడు దాసగను మహారాజు ఏమన్నాడంటే, బాబా నేను సప్తాహం చేస్తాను, కానీ నాకు పండరీనాథుని దర్శనం ప్రసాదిస్తానంటే చేస్తాను. భక్తుల లక్షణం, తన ఇష్టదైవం మీద అంతటి ప్రేమ ఉంది, తప్పే ఉంది. మరి వారం రోజులు తపస్సు మామూలు విషయమా? కాబట్టి నాకు అంత చేసినప్పుడు మనకి ఫలితం ఉండాలి కదా అడిగాడు. అప్పుడు అన్నాడు బాబా, తప్పనిసరిగా దర్శనమిచ్చును, కానీ భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలెను. ప్రతిదానికి ఓ పద్ధతి ఉంటుందండి, ఊరికనే రమ్మంటే ఏది రాదు. కాబట్టి తప్పకుండా జరుగుతుంది కానీ నువ్వు భక్తి ప్రేమలతో ఉండాలి అనలేదు ఆయన. భక్తుడు భక్తి ప్రేమలతో ఉండాలి అన్నాడు. దాని అర్థం ఏంటి? మన అందరికీ చెప్తున్నాడు అన్నమాట. ఎవరైతే అది కావాలంటున్నారో భక్తి ప్రేమలతో ఉండాలి. నామస్మరణ చేయమంటే ఏదో సాయిరాం సాయిరాం అనడం కాదు. 1 గంట నేను చెప్పినట్టుగా భక్తి ఎక్కడికో పోతుంది, ఎప్పుడు అయిపోతుందో దేవుడా అని మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి భక్తి పక్కకి వెళ్ళిపోతుంది, శరీరం సహకరించదు. అందుకని ఈ భక్తి కానీ సాధనలు కానీ చిన్న వయసులో ఉన్నప్పుడే మొదలై శరీరం సహకరించినప్పుడే మొదలైతే దాని అనుభూతి నువ్వు సాధించగలిగితే, శరీరం సహకరించినప్పుడు కూడా అనుభూతి పొందావు కాబట్టి ఆ అనుభూతి పొందుతూ శరీరం యొక్క బాధ నువ్వు మర్చిపోగలుగుతావు. ఆలస్యంగా అందులో ప్రవేశిస్తే శరీరం సహకరించందే నీ మనసులో ఉంటుంది, అబ్బా అమ్మ అనుకుంటూ. సో భక్తి నిలబడదు. కాబట్టి అన్నీ బాగా వయసులో ఉన్నప్పుడే భక్తి సాధించాలి. ఠాకూర్నాథు యొక్క ఠాకూర్ పట్టణం, విఠల్ యొక్క పండరీపురం, శ్రీకృష్ణుని ద్వారకాపట్టణం ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి. ఎవరునూ ద్వారకకు పోవాల్సిన అవసరం లేదు, విఠలుడు ఇక్కడనే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడే అవతరించును. దీని అర్థం ఏంటంటే, నువ్వు ఎక్కడుంటే అక్కడే భక్తి ప్రేమలతో నీ ఇష్టదైవాన్ని నువ్వు కీర్తన చేస్తే నీ ఇష్టదైవం అక్కడే సాక్షాత్కరిస్తాడు.
ఇది ఒక అర్థం. రెండవ అర్థం, ఇక్కడే ఉన్నాను కదా గను, నీ విఠలుని ఇక్కడే ఉన్నాను కదా, చూడలేకపోతున్నావు నువ్వు. నేనే ఆ విఠలుణ్ణి, నేనే కృష్ణుణ్ణి, ఇక్కడే ఉన్నాడు ఆయన, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. భక్తి ప్రేమలతో నువ్వు చేయగలిగితే నాలో ఉన్న కృష్ణుడు నీకు దర్శనమిస్తాడు, నాలో ఉన్న పండరీనాథుడు నీకు దర్శనమిస్తాడు. అర్జునుడికి విశ్వరూపం దర్శనం వచ్చినట్టుగా. కాబట్టి ఒక రకంగా ఆయన ఇక్కడే ఉన్నాడు అని చెప్పడంలో నేనే అని చెబుతున్నాడు. రెండో రకంగా భక్తి ప్రేమలతో మీరు ఎక్కడైతే భగవంతుని ప్రార్థన చేస్తారో అక్కడే ఆయన అవతరిస్తాడు, అక్కడికి వెళ్ళక్కర్లా. కాబట్టి భక్తి ప్రేమలే ముఖ్యము తప్ప నువ్వు శరీరంతో ద్వారకకి వెళ్ళావా, నువ్వు శరీరంతో కాశీకి వెళ్ళావా, నువ్వు శరీరంతో తిరుపతికి వెళ్ళావా ముఖ్యం కాదు. అక్కడికి వెళ్ళినా భక్తి ప్రేమ లేకపోతే ఏం లాభం? అక్కడికి వెళ్ళినా కానీ తిరుపతిలో రద్దీ ఎక్కువైపోయిందండి. తిరుపతిలో ఇంతకుముందు ఉన్నట్టుగా ప్రసాదం పెట్టట్లేదు. తిరుపతిలో ఇంతకుముందు ఇదే గోడ సరిపోయింది. నీకు ఇక భక్తి ఎక్కడ వచ్చింది? శ్రీశైలం వెళ్ళినా అంతే, తిరుపతి వెళ్ళినా అంతే, కళ్ళు మూసుకొని హాయిగా భగవన్నామస్మరణ చేసుకుంటూ ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించే సమయంలో ఉన్నాం. కొద్దిసేపు అయితే ఆ రూపం దర్శిస్తున్నామని ఆ అదృష్టాన్ని తలుచుకుంటూ ఉండరా అంటే అటు చూసి ఇటు చూసి ఆ పక్క నుంచి కొంతమంది వీఐపీ వాళ్ళు వస్తారు. వీళ్ళ తాకిడి ఎక్కువైపోయింది. ఈ ఎదవలందరూ లైన్లో రావచ్చు కదా, ఈ రాజకీయ నాయకుల లిస్టు తీసుకొని రావడం దేశం భ్రష్టు పట్టిపోయింది. ఈ విధంగా మనం ఎక్కడికి పోయినా కానీ ఆ చుట్టుపక్కల జరుగుతున్న వాటి మీదే దృష్టి పెట్టి స్పందిస్తే ఇక భక్తి ఎక్కడ? కాబట్టి అక్కడికి పోయినా వేస్టే. కాబట్టి ఖచ్చితంగా అక్కడికి పోవడం అంటూ జరిగితే ఇక్కడికంటే ఎక్కువ భక్తిని నువ్వు అక్కడ మనసు నిలబెట్టి ఆచరించగలిగితే వెళ్ళాలి. ఇది పాటించాలి. మనం వెళ్ళినప్పుడు ఎక్కడికి పోయినా మనసోదేనా, ఎక్కడికి పోయినా మన ఇసుగు ఇవేనా, లోకం చుట్టూ ఉన్న వాటి గురించేనా? అది కాదు. పెళ్ళికి పోయినట్టు మాట్లాడుకున్నట్టు కానీ దేవాలయాలకు కూడా పోయి అన్ని విషయాలు మాట్లాడుకోవడం అనేది అది భక్తి కాదు, అది యాత్ర దర్శించే పద్ధతి కాదు. యాత్ర చేయడం అంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టేటప్పుడే ఆ యాత్ర యొక్క పవిత్రత తెలుసుకొని అబ్బా అక్కడికి వెళ్తున్నాను, అదృష్టవంతురాలని అనుకొని అదే ఉప్పొంగిన హృదయంతో అక్కడికి వెళ్ళాలి. బయలుదేరే దగ్గర నుంచి, బస్సు ఎక్కిన దగ్గర నుంచి, ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి దాని గురించి మాట్లాడగలగాలి. ఆ క్షేత్రం మహిమ గురించి మాట్లాడుకోవాలి. అక్కడ కాలు పెట్టగానే ఈ పుణ్యభూమిలో కాలు పెట్టాను కదా అని మనసు పరవశించిపోవాలి. వీలైతే ఎవరు చూసినా పర్లేదని సిగ్గు లేకుండా భూమికి నమస్కారం పెట్టుకోగలగాలి. ఆ భూమిలో ఉన్న మట్టి తీసి నెత్తినేసుకోగలగాలి. ఇది భక్తి మార్గం. భక్తుడికి మనలాంటి యాత్రలాగా టూరిజంలాగా చూసి వచ్చే వాళ్ళకు తేడా. వాడి మనసు ఎప్పుడు కూడా దాని మీదే ఉంటుంది, ఆ పవిత్రత మీదే ఉంటుంది. అంత లోతుగా ఉంటుంది భక్తి అనేది. ఇదే భక్తి రహస్యం అంటే ఏం లేదు. మనం మామూలుగా పోతుంటాం. మామూలుగా విచిత్రం ఏంటంటే ఈ మధ్య అయితే బస్సులు ఎక్కామనుకోండి, ఇంకా బస్సులో కూడా యాత్రాస్థలానికి వెళ్తుంటే కూడా చిరంజీవి సినిమాలు, మహేష్ బాబు సినిమాలు వస్తుంటాయి. ఒక్కసారి నామస్మరణ కూడా చేసుకుని నేను చాలా కష్టపడుతుంటాను. నాకు బస్సు ప్రయాణం చాలా ఇష్టం. ప్రయాణం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ప్రయాణంలో నేను ఒక్కనే ఉంటాను. సామాన్యంగా ఎవరిని ఎంటేసుకుని పోయి అలవాట్లేదు కాబట్టి ఒక్కనే ఉంటా. ఆ ఒక్కనున్నప్పుడు చక్కగా ఎంతసేపైనా నామస్మరణ చేసుకోవచ్చు కళ్ళు మూసుకొని. ఆదరణ చేద్దామంటే వాడు సినిమా పెడతాడు. ఇంకా ఆ సినిమా మా నామస్మరణ ఏం చేయనిస్తుంది? అది మనం సాయి రామ్ అంటే మధ్యలో సాయి చిరంజీవి అని వస్తాడు అనమాట. సాయి రామ్ అనగానే అందులో పాట వచ్చి పడుతుంటుంది అనమాట. మన మనసులో కుదిరి, చెవుల్లో కుదిరి అది అంతా గజిబిచ్చేస్తుంటుంది కదా, ఏకాగ్రత ఎక్కడ ఉండనిస్తుంది. కాబట్టి ఇది ఒక దురదృష్టం ఇప్పుడున్న వాతావరణంలో. కాబట్టి బాబా గారే పండరీనాథుడు, బాబా గారే ద్వారకానాథుడు, శ్రీకృష్ణుడు. భక్తి ప్రేమలతో మనం నామస్మరణ చేస్తే, అయ్యో మాది నాకు తెలిసి శ్రీరంగడేమో తెలియదు, ఠాకూర్నాథ్ ఒక ఠాకూర్ పట్టణం. సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడు ఈ క్రింది విధముగా దర్శనమిచ్చాడు. ఇందులో ఏం రాశాడంటే అక్కడ దాసగణ మహారాజుకి చెప్పాడు చేయమని. నెక్స్ట్ పేరాలో కాకాసాహెబ్ దీక్షిత్ స్నానం చేస్తూ ఉండగా, స్నానం చేసిన తర్వాత ఆయన ధ్యానంలో ఉండగా ఆయనకు పండరీనాథుడు దర్శనమైంది అని రాశాడు. ఇది జస్ట్ మధ్యలో ఇంకొక పేరా ఎగిరిపోయింది. ఆ పెద్ద సచ్చరిత్రలో మనమ్మ గారు ట్రాన్స్లేట్ చేసిన ఒరిజినల్ గ్రంథంలో అది ఉంది. అది దాసగణ మహారాజుకి పండరీనాథుడు దర్శనం ఇచ్చాడని చెప్పారు అన్నాడు అన్నమాట. ఇచ్చినట్టుగా తెలిసింది అన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకసారి కాకాసాహెబ్ దీక్షిత్ స్నానం చేసి ధ్యానంలో ఉండగా ఆయనకు కూడా
పాండురంగడి దర్శనం అయింది అని రెండు సపరేట్. కానీ అది ఎగిరిపోయి ఇది రావడం వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది ఎన్నిసార్లు సంస్థానం దృష్టికి తీసుకువెళ్ళినా మరి వాళ్ళు సరిచేయలేదు. నేనైతే చాలామంది చెప్పాను అక్కడ లోకల్. మనకేంటంటే వాళ్ళని వెళ్ళి కలిసి అలవాటు లేదు. మనం ఎక్కడికి పోయినా భయపడుతుంటాం. మన స్థాయి మనకు తెలుసు కదా, చిన్నవాళ్ళం అని చెప్పి. అలా వాళ్ళతో క్లోజ్గా ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళలేదో కానీ ఇది ఇంకా సరిచేయబడలేదు, అలాగే ఉంది. సంస్థానం వాళ్ళు కూడా పెద్ద సంస్థానం వాళ్ళు ఎంతసేపు హుండీలో ఎంత డబ్బులు పడుతున్నాయి, ఎంత ఆదాయం వస్తుంది, ఎలా ఖర్చు పెడుతున్నాం, మెయింటెనెన్స్ ఏంటి, దీని మీదే దృష్టి పెడతారు తప్ప తత్వం మీద, భక్తి మీద. ముఖ్యంగా సాయిబాబా గారి సంస్థానం అంటే సచ్చరిత్ర మించినటువంటిది ఇంకేం లేదు. ఆ సచ్చరిత్రలో లోటుపాట్లు లేకుండా చెయ్యాలి అని ఇంతవరకు ఈ 75 సంవత్సరాలు ఒక్కరికి కూడా అనిపించలేదు. ఈ 70 సంవత్సరాలు ఎంతోమంది సాయి భక్తులు మన ఆంధ్రదేశంలోనే ప్రఖ్యాతి చెందిన గురువులుగా వెలిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ షిరిడీలో సంస్థానంతో చాలా దగ్గరగా ఉండేవాళ్ళు ఉన్నారు. షిరిడీలోనే ఆశ్రమాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ దీన్ని ఎవరు సరిచేసే ప్రయత్నం చేయలే. ఎవరికి వాళ్ళు గురువులుగా ఎస్టాబ్లిష్ కావడానికి వాళ్ళు గ్రంథాలు రాసి వాళ్ళ శిష్యులను తయారు చేసుకొని వాళ్ళ వ్యవహారం చూసుకున్నారే తప్ప ఈ యొక్క సంస్థానం సచ్చరిత్రని సరిచేసే ప్రయత్నం ఎవరు చేయలేదు. ఇంకా ఇటువంటివి కొన్ని ఉన్నాయి. సరే, ఎవరు బాబా గారు ఎవరికి ఇస్తారో అది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది, అది వారికి తెలుసు. ఈ దీక్షిత్ గారి ధ్యానంలో బాబా కనిపించిన తర్వాత సాయంత్రం బాబా హారతికి వెళ్ళినప్పుడు బాబా ఏమన్నాడంటే, విఠల్ పాటిల్ వచ్చాడా, నీవు వాడిని చూచితివా, వాడు మిక్కిలి పారుబోతు, వాడిని దృఢంగా పట్టుకో, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తప్పించుకొని పారిపోవును. ఎలా తెలిసింది ఈయనకి? దీక్షిత్ ధ్యానంలో దర్శించాడు. ఎంత గొప్ప విషయాలు ఇవన్నీ కూడా. బాబాగారు సర్వ అంతర్యామి, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అనడానికి ఈ 4 దైవ లక్షణాలు ఉండబట్టే ఆయన పరబ్రహ్మగా ఈరోజు మనందరం కీర్తిస్తున్నాం. పరబ్రహ్మ అంటూ ఎవరైనా ఉన్నారు అంటే ఇది బాబాగారే, ఆయన తర్వాతే ఇంకెవరైనా అని 100కి 100 పాలు చెప్పొచ్చు. అంత గొప్పగా ఆయన సర్వ అంతర్యామిత్వాన్ని ఆయన ప్రకటించాడు. అంటే దీక్షిత్ యొక్క హృదయంలో ఉండి ఆయన దర్శించిన ఆయన ఈయనకు తెలిసిందంటే అదేం పెద్ద, అదొక్కటే కాదు. ఈరోజు మనందరం బాబా ముందు కూర్చొని షిరిడీకి వెళ్తే కళ్ళు మూసుకునే కదా ఎవరైనా అడిగేది బాబా అని. గట్టిగా ఎవరు అడగరు కదా. మరి ఆ కళ్ళు మూసుకొని ఇక్కడ పూజా గదిలో కూర్చున్నా లేకపోతే ఎక్కడి నుంచైనా ప్రయాణం చేస్తున్నా బాబా అని మనం పిలిచే పిలుపు, మన కోరిక ఆయనకి వినపడుతుందంటే ఆయన మన లోపట ఉన్నాడని తెలిసిపోతుంది, అంతర్యామి అయి ఉన్నాడు. కాబట్టి దీక్షిత్ దర్శించినటువంటి ఆ దర్శనాన్ని ఆయన గ్రహించి, విఠల్ పాటిల్ వచ్చాడా, నీవు వాడిని చూచితివా, వాడు మిక్కిలి పారుబోతు, వాడిని దృఢంగా పట్టుకో. ఇంకా పెద్ద సచరిత్రలో మేకు కొట్టి అతన్ని కదలకుండా చెయ్యు అని ఏదో ఒక పదం ఉందన్నమాట. గోడకు మేకు కొట్టినట్టు. దాన్ని కొంతమంది విచిత్రంగా విశ్లేషణ చేశారు. ఏమని, బాబాగారు ఇలా చెప్పిన తర్వాత బాబాకి ఈ మధ్యాహ్నము ఈ విషయం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే ఎవరో 20-30 విఠల్ పాండురంగని పటాలు తీసుకొని వచ్చారంట. దాంట్లో ఒక పటం తీసుకున్నాడు. బాబా చెప్పాడు, కల్లో కనిపించిన విఠలుడే ఈ పటాల రూపంలో ఉన్నాడు. బాబాగారు కూడా చెప్పాడు, వచ్చాడా అతన్ని గట్టిగా గోడకు మేకు కొట్టి పెట్టుము అని అంటే, మా సోదరుడు విశ్లేషణ చేస్తూ ఆ పటం కొని ఆ పటం తీసుకొని వచ్చి ఇంట్లో గోడకు కొట్టి మేకు కొట్టి పెట్టుకున్నాడు అని చెప్పాడు అనమాట. అది కాదు. దాని అర్థం ఏంటంటే, గోడకు మేకు కొడితే కదలకుండా ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా నీ మనస్సులో ఆ పాండురంగని యొక్క రూపాన్ని నిలుపుకో, ఆయన మీద భక్తిని స్థిరం చేసుకో అని చెప్పానమాట. రకరకాలుగా అవగాహనలు వస్తుంటాయి ఇవి. ఎందుకంటే మనం ఆయనకు శరణాగతి చేయకపోతే, ఆయన మనకు ఆ సూక్ష్మ జ్ఞానం ఇవ్వకపోతే ఇవి అర్థం కావు, ఇలాగే ఉంటాయి. ఇంకొకరు ఏం చెప్పారంటే, మద్రాసు దేశ భజన సమాజం, మద్రాసు దేశం సన్యాసి విజయానంద్ వచ్చినప్పుడు అక్కడ ఒక మాట అంటాడు బాబా, తల్లి మీద అంత ప్రేమ ఉన్నవాడివైతే ఎందుకు సన్యాసం తీసుకున్నావు అని చెప్పి, వాడాలో పెక్కురు దొంగలు ఉన్నారు,
జాగ్రత్త, తలుపులు గడియ వేసుకొని గడియ కూడా పెట్టుకో, లేకపోతే మొత్తం దోసుకొని పోతారు. అంటే వారేం చెప్పారంటే, బాబా ఏం చెప్తున్నాడంటే విజయానంద్కి, నువ్వు ఎక్కడైతే దిగావో అక్కడ తలుపు గట్టిగా వేసుకొని ఉండు, లేకపోతే రాత్రి దొంగలు వచ్చి తీసుకెళ్ళిపోతారు అని దాన్ని అలాగే చెప్పారు. అది కాదని, తొందరలో నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు అబ్బాయి, ఇంతవరకు నువ్వు సంపాదించుకున్న పుణ్యం పురుషార్థం సాధన ఏదైతే ఉందో, ఈ వెళ్ళిపోయే దశలో నువ్వు కనుక మీ అమ్మ మీద మమకారము ప్రేమ పెట్టుకుని ఉన్నావు అనుకో, ఆ మోహము ఆ బంధాలు అవన్నీ కూడా నీ మనసును చంచలం చేసి ఆందోళనకు గురి చేసి స్థిరత్వాన్ని పోగొట్టి భగవంతుని మీద మనసు లేకుండా చేస్తాయి. నువ్వు సంపాదించుకున్న పుణ్యం నీతో రాకుండా చేస్తాయిరా. ఆ గుణాలు, ఆ మోహం, ఆ బంధం రాకుండా తలుపు పెట్టుకొని భగవంతుని ధ్యానం చేసుకో అని చెబితే, దొంగలు వస్తారు రాత్రిపూట తలుపు వేసుకో అని చెప్పి అన్నట్టుగా ఇలా ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుందయ్యా అంటే, లోతుగా ఆలోచించే జ్ఞానం ఆయన ఇవ్వాలంటే కూడా పూర్వజనం సంస్కారం. ఎందుకంటే వాళ్ళందరూ మహాభక్తులే, మళ్ళీ ఎవరిని నేను కాదన్నా, వాళ్ళందరూ బాబాకి నాకంటే గొప్ప భక్తులు. నాకంటే గొప్ప భక్తులు అయినా సరే అవగాహన చేసుకోవడంలో ఆ తేడా ఎందుకు ఉంటుంది అంటే, అది పూర్వజన్మ సంస్కారం కావచ్చు. కొంతమంది భక్తి ఉంటుంది, వివేకంతో దాన్ని అర్థం చేసుకునేది రాదు. అంత మాత్రం వాళ్ళు తక్కువ లేవు. భక్త కన్నప్ప ఉన్నాడు, ఆయనకి వేదాలు తెలియదు, ఉపనిషత్తులు పురాణాలు ఏం తెలీదు. ఆయన ముందు మనం ఎందుకు పనికి వస్తాం? ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళల్లో అంత గొప్ప భక్తులు వాళ్ళు, కానీ చెప్పాల్సి వచ్చేసరికి అవగాహన ఉండదు. అంటే అందరికీ అన్నీ రావు. ఆ భక్తి నాకు రాదు, నాకు ఇచ్చిన ఈ జ్ఞానం వాళ్ళకు రాకపోవచ్చు. కాబట్టి దీని అర్థమైతే ఇది మేకు కొట్టి కదలకుండా చేయమని. ఇక్కడ ఏం చెప్పాడు దీంట్లో, దృఢంగా పట్టుకో అన్నాడు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తప్పించుకొని పారిపోతాడు. మిక్కిలి పారిపోతూ ఎవరు? పాండురంగడు పరిగెడుతుంటాడంట. ఎప్పుడు పరిగెడుతుంటాడంట? రన్నింగ్ రేస్ చేస్తుంటాడేమో ఆయన. మరి దాని అర్థం ఏంటంటే, ఆయన పరిగెడతాడని కాదు, నీ మనస్సు పరిగెడుతుంది. నీ మనస్సు ఆయన మీద ఉన్నంతవరకే ఆయన ఉంటాడు. నీ మనస్సు వేరే విషయం మీదకి పోతే ఆయన కనపడ్డు, ఆయన అక్కడే ఉంటాడు. నేను మిమ్మల్ని చూస్తున్నాను, నేను ఇలా చూసినంతవరకే మిమ్మల్ని చూస్తాను, నేను ఇటు తిప్పితే మీరు లేరు. కాబట్టి భగవంతుడి మీద నీ మనస్సు నిలబెట్టు ఎప్పుడు కూడా. అది పక్కకు పోయిందంటే ఆయన కనపడ్డు, ఆయన మిక్కిలి పారిపోతే ఎలా చెప్తాడు చూడండి ఆయన. నీ మనసు నిలబెట్టు, నీ మనసు చాలా చంచలంది, అది మనసు పక్కకి వెళ్ళిపోద్ది అని డైరెక్ట్గా చెప్పాడు. ఎందుకని? నువ్వు ఆలోచించి ఆ నీ యొక్క తెలివిని, నీ బుద్ధిని సూక్ష్మంగా తయారు చేసుకుంటే తప్ప నేను చెప్పిన ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు రాలేవరు అబ్బాయి. కాబట్టి నేను ఇండైరెక్ట్గానే చెప్తాను, నువ్వు దాన్ని నీ బుద్ధిని వికసింప చేసుకొని పట్టుకోగలగాలి. అలా పట్టుకోవడం వచ్చిన రోజే నా మార్గంలో నువ్వు ముందుకు వస్తావు. ఎందుకంటే ముందు ప్రయాణం చాలా సూక్ష్మంగా ఉంటుంది. ముందు ప్రయాణం చాలా సూక్ష్మంగా, చాలా కఠినంగా ఉంటుంది. అసలు ఏం కళ్ళ కనపడదు, ఎవడు చెప్పేవాడు కూడా ఉండడు, నువ్వే అర్థం చేసుకోవాలి. అది ఆ స్థాయి రావాలంటే ఇక్కడ సూక్ష్మ బుద్ధి కావాలి. ఆ సూక్ష్మ బుద్ధి లేనివాడు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళలేడు. అందుకని శంకరాచార్యులు చెప్పాడు, వివేక వైరాగ్యం ఫస్ట్ స్టెప్. నీ దగ్గర ఆ సూక్ష్మ బుద్ధి వివేకం లేకపోతే ఆధ్యాత్మికంలో ముందుకు వెళ్ళలేవు, పూర్ణ స్థితిని పొందలేవు. ప్రతీది గురువు చెప్పడు. ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. ఆ గురువే లేడు మన దగ్గర, ఇంకే గురువు ఉంటాడు. కాబట్టి దానిని నువ్వు ఉండగానే సూక్ష్మ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. లేకపోతే నీ జ్ఞానం వికసించకపోతే అక్కడే అయిపోతావు, మళ్ళీ జన్మలు పడుతుంది. కాబట్టి ఆ ప్రయత్నం, ఆ సాధన అనేది బుద్ధికి పదును పెట్టాలి. ఆలోచన ఊరికే ఏం రాదు. ఇందాక అన్నట్టుగానే మీరు నెల రోజులు ఇంత కష్టపడి పని చేస్తేనే మీకు జీతం ఇస్తున్నారు, ఊరికి ఎవరు ఇస్తారు? ఆధ్యాత్మికం కూడా అంతే. దానికోసం మిక్కిలి కృషి చేయాలి, దానికోసం చాలా కష్టపడాలి, సమయం వెచ్చించాలి. 25-30 విఠోబా పత్రంలో పటాలు అమ్మేవారు వచ్చాడు. ఆ పటం సరిగ్గా కాకసాబ్జానంలో చూసిన దృశ్యంతో సరిపోయింది. దీన్ని చూచి బాబా ఆ మాటలు జ్ఞాపకం తెచ్చుకొని కాకసాబ్ ఆశ్చర్యానందను మునిగాడు. విఠోబా పటం ఒకటి కొని పూజామందిరంలో ఉంచుకున్నాడు. కాబట్టి మనసుని భగవంతుని యందు కదలకుండా నిశ్చలంగా ఏకాగ్ర చిత్తంతో ఉంచాలి అనేది బాబాగారు ఇచ్చిన సాధన. ఇవన్నీ సాధనలు అందుకే చెప్తా, సచ్చరిత్ర కోరికలు తీర్చే గ్రంథం అనుకుంటే కోరికలు తీర్చవచ్చు, కానీ అది ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే గ్రంథం. నీకు ఆత్మజ్ఞానం కావాలంటే సచరిత్ర చదవడం ద్వారా, ఇలాంటి అర్థం చేసుకోవడం ద్వారా, వాటిని సాధనలో పెట్టుకోవడం ద్వారా సులభంగా ఆత్మజ్ఞానం పొందుతాం. సచ్చరిత్ర ఇచ్చినంత ఆత్మజ్ఞానాన్ని ఇంక వేరే గ్రంథాలు ఇవ్వలేవు.
భాగవతం, రామాయణం ఇవన్నీ కూడా ఇవ్వాలి. అవి ధర్మంగా జీవించడం నేర్పిస్తాయి. కానీ ఆత్మజ్ఞానం కావాలని దానికి కావాల్సిన సాధనలు ఒక గురువు మాత్రమే ఇస్తాడు. ఇది గురువు గ్రంథం కాబట్టి దీని ద్వారా మాత్రమే అది లభిస్తుంది. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజ ఎందు బాబాకి ఎంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరించబడింది. గౌలిబోవ చెప్పాడు బాబాగారు విఠల అవతారమని. దాసగన్ మహారాజుకి ధ్యానం చేస్తే, కాకసాబ్ దీక్షిత్ ధ్యానం చేస్తే విఠల దర్శనమైంది, బాబానే విఠలుడు అని తెలుస్తుంది. ఈ భగవంతరావు క్షీరసాగరనాథి అనే భక్తుడు కూడా బాబాగారి దర్శనానికి వచ్చినప్పుడు బాబా అతనితో ఇలా అంటున్నాడు, వీని తండ్రి నా స్నేహితుడు కాబట్టి వీన్ని ఇచ్చటికి ఈడ్చుకొని వచ్చాను. రెండు ఉన్నాయి. ఒకటి, వీని తండ్రి నా స్నేహితుడు అంటే నా భక్తుడు. భక్తుడి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? స్నేహితుడి స్థానంలో పెట్టాడు. ఎంత గొప్పగా మాట్లాడతాడు, ఎంత ప్రేమగా మాట్లాడతాడు, ఎంత గౌరవం ఇస్తాడు. ఈ మాటలు మామూలు వాళ్ళు మాట్లాడలేరు. మామూలుగా అయితే ఇప్పుడున్న గురువులైతే వీళ్ళ నాన్న నా శిష్యుడు రా అంటారు అన్నమాట. అంటే శిష్యుడు అంటే సేవ చేస్తుంటాడు, ఈయన పెద్ద గురువు అంటే ఈ అహంకారం ఆ స్థాయిలో ఉంటుంది ఇప్పుడున్న గురువులకి. వీళ్ళ నాన్న నా శిష్యుడు తెలుసా, ఎప్పుడు పడితే అప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు, గొప్పతనం చెప్పుకోవడం. కానీ ఇక్కడ ఈ మహానుభావుడు ఏం చెప్తున్నాడు, నా స్నేహితుడు అంటే ఆయనతో సమానమైన స్థాయి ఇచ్చేసాడు. అది నిజమైన గురువులకు ఉండే లక్షణం. వీడిని ఇక్కడికి ఈడ్చుకొని వచ్చారన్నాడు. ప్రతి పదం ఊరికే రాయడు కదా, ఊరికే అన్నాడు కదా ఆయన కూడా. అంటే బలవంతంగా లాక్కొని వచ్చి పడేశాడు. ఎందుకని? వీడికి కొన్ని చెడ్డబుద్ధులు వచ్చేసాయి. జీవించాల్సిన పద్ధతిలో జీవించట్లా, పూజా కార్యక్రమాలు చేయట్లా, ఆఫ్ చేశాడు. చనిపోయిన తండ్రికి శ్రాద్ధం పెట్టడం కూడా మానేశాడు. అంటే ఒక రకంగా విచ్చలవిడి జీవితానికి అలవాటు పడ్డాడు, నాగరికత జీవితానికి అలవాటు పడ్డాడు, సుఖాలకు భోగాలకు అలవాటు పడ్డాడు. ఆ సుఖభోగాల్లో దైవారాధన మర్చిపోయాడు, తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మర్చిపోయాడు. అందుకని అటువంటి వాడిని ఏం చేస్తాడు, చెవు బట్టి గల్లా బట్టి లాక్కొచ్చి పడేశాడు. అందుకని ఈడ్చుకొని వచ్చాను అన్నాడు. వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు, పూజ చేయలేదు, నైవేద్యం ఏం పెడతాడు? కాబట్టి నన్నును విఠలను కూడా ఆకలితో మార్చాడు. ఇక్కడేమో నా స్నేహితుడు అని చెప్పాడు, మళ్ళీ ఏం చెప్తాడు, నన్ను విఠలుని కూడా ఆకలితో మార్చాడంట. అంటే విఠలుని పూజ మానేశాడు. అంత డొంక తిరుగుడే అనమాట, డైరెక్ట్గా ఏమి ఉండదు. ఎవరైనా బాబా భక్తుడు కాదు కదా, అప్పుడే ఆయన ఉన్నాడు కాబట్టి విఠలుడి భక్తుడు. ఆయన విఠలుడి భక్తుడిని ఏమంటాడు, నా స్నేహితుడు అంటాడు. నా స్నేహితుడు అంటే ఎవరు? ఇక్కడ విఠలుడు నేనే అని చెప్తున్నాడు. మళ్ళీ నేను విఠలుడు నేనే అని నువ్వు అనుకుంటున్నావా? అబ్బాబే కాదు, నన్ను విఠలుని కూడా మార్చాడు వీడు. ఈ తలకాయ గొక్కోవాలన్నమాట. ఈ విఠలుడు వేరేనేమో, ఈయన వేరేమో. ఒకవేళ విఠలుడు భక్తుడై బాబా భక్తుడు కూడానేమో అయి ఉండొచ్చు. అంటే డైరెక్ట్గా నీకు ఆయన దొరకడు. అందుచేత వీడిని ఇక్కడ తీసుకొచ్చాను. వీడు చేయనిది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేస్తాను. ఇది వదిలేస్తారు మా సోదరులు. వాళ్ళకు పూజ ఇష్టం ఉండదు, పూర్వజన్మలో పూజ చేసిన సంస్కారాలు లేవు. ఈ జన్మలో పూజ కాస్త కొంతమంది చేసి వదిలేశారు, కొంతమంది పూర్వజన్మ సంస్కారాలు పూజలు లేవు. వీళ్ళు ఏం చేస్తారంటే, పూజ అంటే వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ముందుకెళ్తే తెలుస్తుంది. పూజా తంతుతో నాకు పని లేదు అన్నాడు కదా, బాబాగారికి పూజతో పనే లేదండి, పూజలు మానేసేయండి. ఎందుకు పూజలు చేస్తున్నారు? బాబాగారే చెప్పారు స్వయంగా పూజ వద్దని చెప్పేసి. ఇది వదిలేస్తారు, ఇది ఉంది కానీ ఇది వదిలేస్తారు. ఎందుకంటే వీళ్ళకి పూజ ఇష్టం లేదు కాబట్టి అది చెప్పి చాలామంది చేత పూజ మానిపించేశారు. పూజ అక్కర్లేదు, సత్సంగాలు వింటే చాలు. బాబాగారి సత్సంగం అంటే ఇష్టం. సచ్చరిత్రని పూజిస్తే బాబాను పూజించినట్టే, సచ్చరిత్రలో ఉన్న సత్సంగం చేసుకుంటే బాబాను పూజించినట్టే. ఆ విధంగా కొంతమంది తీసుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ ఎందుకు వీడి చేత పూజ చేయించడానికి లాక్కొచ్చాను అన్నాడు కదా. కాబట్టి ఖచ్చితంగా పూజ చేయాల్సిన వాళ్ళు పూజ చేయాలి. పూజని తంతులాగా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అడావుడిగా, ఆ తంతు నాకు అక్కర్లేదన్నాడు. బాగా ఆలోచిస్తే నాకేమనిపిస్తుంది అంటే, తంతులాగా పూజ చేసినా అది ఒక రకమైన ఫలితం ఇస్తుంది, సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అదే సందర్భంలో దాన్ని కూడా ఆయన గుర్తిస్తాడు. ఇంత అడావుడిలో కూడా నా నామస్మరణ చేసుకుంటూ అడావుడిగా
చెయ్యాలి దేవుడికి బాబాకి మనం వదిలిపెట్టకూడదని చేస్తున్నాడే, తీసుకుంటాడు. దీనివల్ల మరి ఎందుకన్నాడయ్యా అంటే, ఎందుకు ఆ అడావుడిగా పూజ చేస్తావు నాకు? నువ్వు మనసు పెట్టి చేయగలిగితే చెయ్యు, అది లేకపోతే నేనేమి అనుగ్రహించాను అనుకుంటున్నావా? చక్కగా హ్యాపీగా ఒక నమస్కారం మనస్ఫూర్తిగా పెట్టి వెళ్ళు, ఆశీర్వదిస్తాను అని ఆయన మనకు ఒక సులభ మార్గం చెప్తున్నాడు. చాలామంది టైం అయిపోతుంటే అది చేయలేకపోతున్నాం అని చెప్పి పరిగెత్తి ఏదో రకంగా చేస్తుంటాం. అంత అక్కర్లేదు. మనస్ఫూర్తిగా ఒక నమస్కారం పెట్టుకొని వెళ్ళు, ఆశీర్వదిస్తాను. మనస్ఫూర్తిగా నువ్వు ఒక పావు గంట అడావుడిగా చేసిన పూజ ఒక్క మనస్ఫూర్తి నమస్కారంతో వెళ్ళిపోతుంది. అంటే ఆయన చాలా సులభం చేశాడు ఆయన అవతారం ద్వారా మనకు. ఉపవాసం ఎందుకు? మీరు ఉపవాసాలు చేస్తే నేనెందుకున్నాను ఇక్కడ అన్నాడు. ఎంత సులభంగా కష్టాన్ని తీసేశాడు. రోజంతా అన్నం తినకుండా కడుపు ఆకలేస్తుంటే నియమం మా తల్లిదండ్రులు చేశారు, మా వంశంలో ఉంది, పెద్దలు చెప్పారు అని పాపం కడుపు కాల్చుకుంటూ అలా బాధపడుతూ చేస్తూనే ఉంటారు. దాన్ని నియమం పాటించాలి. దాన్ని సులభంగా చేశాడు. ఎందుకు? నేనున్నాను కదా, నేను ఉన్నప్పుడు అవన్నీ ఎందుకు అన్నాడు. నమ్మిన వాళ్ళకి ఆ ఫలితం వస్తూనే ఉంది, నమ్మని వాళ్ళకి కూడా ఫలితం వస్తుంది. కానీ ఫలితంతో పాటు చాలా బాధ కూడా అనుభవిస్తూ ఉన్నారు. ఇది భావతత్వంలో ఉన్నటువంటి సులభమైన అటువంటిది. ఇంకా ఒక మాట అంటాడు సచ్చరిత్రలో, బాబా మార్గం ఎంత సులభం అంటే కడుపుకు సద్దిమూట కట్టుకొని బాబా మార్గం ప్రయాణం చేయొచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ కట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు తినాలంటే అప్పుడు తినొచ్చు. ఏం చెప్తున్నాడు మీకు? ఉపవాసం కాదు సుమా, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినుకుంటూ వెళ్ళండి, మీకు ఆ మోక్ష మార్గాన్ని ఆయన ప్రసాదిస్తాడు. అంత సులభమైన మార్గం. నమ్మిన వాళ్ళకి అది జరుగుతూనే ఉంది. అది విన్నప్పటి నుంచి నేను అన్నీ మానేశాను. ఏకాదశి ఎప్పుడో చేసేవాడిని వదిలేసి శుభ్రంగా 3 సార్లుగా 4 సార్లు తినుకుంటూ. ఎందుకంటే అదే మాట రామకృష్ణ పరమహంస కూడా చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ఆకలి వేసినప్పుడు అన్నం తిను, నిద్రపోయిన వస్తే నిద్రపో, మెలుకున్నప్పుడంతా భగవన్ అవసరం చేసుకో, అయిపోయింది. ఇంకా సచ్చరిత్రలో ఆయన ఉపవాసం గురించి ఎంత చక్కగా చెప్పాడంటే, ఉపవాసం ఉండటం వల్ల లోన పేగులు ఆకలితో బాధపడుతూ ఉంటాయి, మనసు ఆ ఆకలి మీదనే ఉంటుంది తప్ప భగవంతుని మీద. ఎంతైనా సరే తిన్నవాడికి తినని వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఉంటుంది. తినని వాళ్ళకి మనం పలకరించామనుకో, ఉపవాసం ఉన్న వాళ్ళకి మధ్యాహ్నం 12-2 గంటలప్పుడు రండి కాసేపు పాట పడదంటే ఉపవాసం ఉన్నాను, బయటికి వెళ్దామన్నా ఉపవాసం ఉన్నాను అంటే తప్పులేదు. ఆ ఉపవాసం ఉండడం వల్ల శక్తి సన్నగిలిపోయింది, శక్తి లేదు ఇంద్రియాలకి. ఆయన ఏమంటాడు, ఎందుకు అదే తిను, శక్తి కొలది భగవన్ నామస్మరణ చేయి. రామకృష్ణ పరమహంస చెప్పేది, నీకు శక్తి వచ్చింది, ఆ శక్తిని అంతా నామస్మరణకు ఉపయోగించు. కాకపోతే మనిషి బలహీనుడు కాబట్టి ఏం చేస్తాడంటే, శక్తి రాగానే ఇంద్రియ సుఖాల కోసం పరిగెడతాడు. అందుకని ఉపవాసం పెట్టారు. మీరు మంచోళ్ళు కాదరా, మీరు మంచి బుద్ధి లేదు మీకు ఫుల్గా భోజనం పెట్టేసేస్తే ఇంద్రియాలు బలం పుంజుకుంటే కోరికలు పోయి పరిగెడతారు. అందుకని ఉపవాసం చేసి ఆడవండి. అప్పుడు గుడి కాదు, రామస్మరణ కాదు, ఏదైనా పని ఉపవాసం అండి ఇగ్గిపోయి వాడికి ఇంద్రియాలు పనిచేయవు కాబట్టి కాస్త మనసు కాస్త నిలబడుతుంది అని చెప్పారు. ఆ విధంగా ఈ భగవంతురావు క్షీరసాగరుని చేత పూజ చేయమన్నాడు. కాబట్టి సాయి భక్తులు పూజ చేయకపోతే మనశ్శాంతిగా ఉండదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా పూజ చేయాలి. ఆ స్టేజ్ దానంతటికి అది రావాలి. ఏదైనా సరే దానంతటికి అది రావాలి, కానీ బలవంతంగా మానేయకూడదు. బలవంతంగా పూజ మానేసిన వాళ్ళు, ఇంట్లో విగ్రహాలు తీసేసిన వాళ్ళు, బాబా ఫోటో తప్ప మిగతా విగ్రహాలను తీసేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మనసంతా ఇప్పటికి కూడా ఎక్కడైనా ఎవరైనా మాలాంటి వాళ్ళు సత్సంగం చెబితే అలా తీసేయకూడదంటే వాళ్ళకి ఎమ్మటే డౌట్ వచ్చేసి, సార్ నేను ఇంతకుముందు ఆంజనేయ స్వామిని పూజించేవాడిని సార్, వద్దు అని తీసేయాలంటే తీసేసాను సార్, ఏమన్నా అవుద్దా సార్ అని అడుగుతుంది. అంటే వాడికి ఆ భయం అలాగే ఉండి తెచ్చింది. వాడిని అనవసరంగా భయంలోకి తీసిపెట్టారు. వాడు నిద్రపోడు, ఎవరైనా చెప్పగానే విన్నాడనుకో మనశ్శాంతి ఉండదు. అంటే ఎందుకు తీసేయాలి, ఏమనుకోవాలి? ఇప్పుడు ఈ సమస్య తత్వప్రచారకులకు వస్తూనే ఉంటుంది. వాళ్ళు క్లారిఫై చేస్తున్నాను. బాబా గారిని నీ కుమారుడు ఉన్నాడండి, ఆ కుమారుడికి చక్కగా కృష్ణుడు వేషం వేశారు. తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారు, ఎంత బాగున్నావరా కృష్ణుడు వేషంలో అని ఎత్తుకుంటారు. తర్వాత తీసేసి రాముడి వేషం వేశారు. అప్పుడు కూడా రాముడికి ఎంత బాగున్నాడండి మా పిల్లోడు, అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకొక ఆంజనేయ స్వామి వేషమో, విఘ్నేశ్వర స్వామి వేషమో, కుమారస్వామి వేషమో, దేవత ఎంత బాగున్నాడు కుమారస్వామి, అయ్యప్ప స్వామి వేషాలు ఎంత బాగున్నాడు. అంటే వాడు ఏ వేషం మారినా కానీ నీ కొడుకు కదా, వేషం మారుతూ ఉంటే ఒక్కొక్క రకంగా ఉంటుంది. దీన్ని కొంతమంది ఏం చెప్పారంటే, అన్నీ స్వీట్లే, ఒక్కొక్క స్వీట్ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది.
నేను మైసూర్ పాక్ తప్పితే ఏమీ తినను అన్నట్టుగా ఉంటుంది అనమాట. బాబా రూపం మాత్రమే ఇష్టపడతాను, ఇంకా నేను వేరే రూపాన్ని చూడను అంటే దాని అర్థం ఏంటంటే నేను మైసూర్ పాకే తింటాను. మిగతా స్వీట్ కూడా అలా ఇంకా బాగుంటాయిరా, ఒక్కొక్క టేస్ట్లో ఒక్కొక్క స్వీట్లో ఒక టేస్ట్ ఉంటుంది. వీడిని మూర్ఖుడు అంటారు అన్నమాట. కాబట్టి భగవత్ తత్వం అనేది ఏ రూపంలో ఉన్నా కానీ ఆనందంగానే ఉంటుంది అనేదాన్ని బాగా పెద్ద పెద్ద వాళ్ళు మహాత్ములు సాధన చేసి తపస్సు చేసి దర్శించిన వాళ్ళు మనకి ఉపమానాలు ఇచ్చారు. స్వీట్లు అన్ని స్వీట్లు అయినా కానీ ఒక్కొక్క స్వీట్లో ఒక టేస్ట్ ఉంటుంది నాయన, ఏ స్వీట్ ఏమి చండాలంగా ఉండదు అని చెప్పారు. అలాగే నీ కుమారుడికి రకరకాల వేషాలు చూసుకొని ఎలా ఆనందిస్తావో బాబా గారు అబ్బా ఎంత బాగున్నాడండి, ఎంత ప్రశాంతంగా ఉన్నాడు. కృష్ణుడు అరే బాబా కృష్ణుడు రూపంలో ఎంత బాగున్నాడు, కిరీటము పెంచెను పిల్లన గ్రోవి ఇక అంత చక్కగా ఉన్న నీలమేఘ వర్ణంతో. రాముడు బాబాగారు రాముడు వేషంలో ఎంత బాగున్నాడండి. ఈ జ్ఞానం నీకు ఉండాలి. బాబానే కృష్ణుడు రాముడు ఈ రూపాలు వేసుకున్నాడు, ఎంత బాగుంది. ఇది జ్ఞానం అంటారు అన్నమాట. ఈ జ్ఞానంతో ఆలోచించినప్పుడు ఏ రూపం చూసినా ఆనందిస్తాడు, హ్యాపీగా పరవశించిపోతాడు. భేదభావం ఆయన వేరన్నప్పుడు పరవశించలేదు. కాబట్టి బాబాగారు పూజ చేయమన్నారు. పూజ చేసేవాళ్ళు పూజ చేయొచ్చు నిరభ్యంతరంగా. తర్వాత ప్రయాగ క్షేత్రంలో దాసగను యొక్క మరొక అర్హత, నామసప్తాహం చేసి పండరీనాథుని దర్శించుకోగలిగాడు. ఇక్కడ బాబా పాదాల చెంత గంగా యములను దర్శించుకునే మహాభాగ్యం పొందాడు. అంటే ఆ అర్హత, ఆ భక్తుడి యొక్క అర్హత తెలియజేస్తుంది. చాలా గొప్పవాడు. కాకపోతే పూర్వజన్మ కర్మానుసారంగా ఎక్కడో చిన్న మైనస్ పాయింట్ ఉంది. ఆ మైనస్ పాయింట్ తోటి బాబా గారిని గొప్పగా భగవత్ స్వరూపంగా భావిస్తూనే మళ్ళీ మనసులో ముస్లిమా అనేది ఎక్కడో ఉందేమో అలాంటి, లేదా ఆయన మతాచారం. ముస్లిం విషయంలో భగవంతుడు వస్తే ఆయన మత ఛాందస్తం అనేది ఆయన్ని పూర్తిగా అందరిలాగా తీసుకోలేకపోయింది. అది పూర్వజన్మ సంస్కారం. మనకు గురుచరిత్రలో కూడా ఒకటి ఉంది. నృసింహ సరస్వతి గారి దర్శనానికి వస్తాడు ఒక ఒంటికి తెల్ల పొడ జబ్బున్న వ్యక్తి వస్తాడు దర్శనానికి. వచ్చినప్పుడు అతను రానంటాడు, బాబా అతని దర్శనానికి రానంటాడు. సరే అతనికి ఒక నిదర్శనం అయిన తర్వాత వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటే పోయి నీళ్ళల్లో స్నానం చేసి రాపో ఆ నదిలో అంటే పోయి స్నానం చేసి రాగానే ఒంటికి ఉన్నటువంటి ఆ తెల్ల జబ్బు ఏమంటారా, పుష్టి కాదు తెల్లది పొడ, ఆ జబ్బు పూర్తిగా పోతుంది. పోయిన తర్వాత ఒక్క చోట ఉంటుంది, ఒక చుక్క అలా ఉంటుంది. అంతా పోయి చూసుకొని ఆనందిస్తాడు. స్వామి ఎంత గొప్ప మహానుభావ అని చెప్పి అని మళ్ళీ ఇదేం స్వామి ఇంకొకటి ఉంది అంటాడు. నీ మనసులో మునిగేటప్పుడు ఒక చిన్న సంశయం ఉందిరా, మునగమన్నాడు కానీ తగ్గుతుందో తగ్గదో అని ఉంది. ఆ ఒక్క సంశయానికి అది ఉంది. పూర్ణమైన విశ్వాసంతో ఉంటే అది కూడా పోతుందని, పూర్ణమైన విశ్వాసం ఉంది అన్నప్పుడు అది కూడా పోతుంది. ఆ విధంగా దాసగన మహారాజు కూడా ఎక్కడో చిన్నది అది ఉంది, అది వచ్చే జన్మలో తొలగిపోవచ్చు. గంగా యమునా నది కలిగే చోటకు ప్రయాగ అని పేరు. ఇందులో స్నానం ఆచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యం. జన్మలో చూస్తామని అనుకోలే, మేమైతే అనుకోలే, నేనైతే అనుకోలే. ప్రయాగ స్నానం చేస్తాం, గంగా స్నానం చేస్తాం అనుకో. ఈనాళ్ళకి ఆయన దేవలేదో మొన్న వెళ్ళి అయోధ్య చూస్తాం అనుకోలేదు. ఎక్కడే అయోధ్య, ఎక్కడికి నిజంగానే అవి ఎంత దూరమైన ప్రదేశాలు, ఎంత పురాతనమైనటువంటి 3000 సంవత్సరాల క్రితం నుంచి కాశీ ఉందని అంటే ఎంత ఆశ్చర్యం. క్రీస్తు పూర్వం నుంచి కాశీనగరం ఉందంటే ఎంత ఆశ్చర్యం. ఈ ప్రపంచంలో అత్యంత ప్రాచీన నగరం, అసలు అది ఎప్పుడు పుట్టింది, ఆ నగరం ఎప్పటి నుంచి అక్కడ జనం ఉన్నారని తెలియదంట. అంటే చరిత్ర తెలిసిన చరిత్రకారులు అది ఎప్పుడు పుట్టిందో చెప్పలేనంత పురాతనంగా ఉందంట. మొదటి నుంచి కూడా అది చాలా గొప్పగా వైభవంతో అన్ని రకాల అభివృద్ధి చెందిన నగరంగానే ఉందంట. జనసందోహం విపరీతంగా ఉండేవాళ్ళంట. అలాంటి ఒక నగరాన్ని చూస్తామనుకోలేదు, ఆయన దయ వల్ల చూసి వచ్చాం. అలాంటి ప్రయాగ స్నానాన్ని చేయడానికి దాసగన మహారాజుకి మనస్సు కలిగి, కోరిక కలిగి బాబా దగ్గరికి వెళ్ళి పర్మిషన్ ఇమ్మని అడిగినప్పుడు అంతకుముందే చెప్పాడు, గను నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, భక్తి శ్రద్ధలు ఉంటే ఠాకూర్నాథ్ యొక్క ఠాకూర్ పట్టణము, పండరీపురము, ద్వారకా నగరము, కృష్ణుడు ఇక్కడే ప్రత్యక్షం అవుతాడు అయ్యాడు. కానీ మనుషులం కదా మనం, ఎన్నిసార్లు చెప్పు ఆ డౌట్ అలాగే వస్తూనే ఉంటుంది. ఇవాళ ఒకటి చెప్పామనుకో, దీని ద్వారా భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది, మళ్ళీ రేపు పొద్దున్నే డౌట్ వస్తుంది. అవుతుందా? ఎలా అవుతుంది? నిన్న అవుతుందని చెప్పారు, కానీ
అలా చేసేటప్పుడు మరి ఇలాంటి సమస్య వస్తే ఏం చేయాలి? సమస్య గురించి ఆలోచించొద్దు, ఏం చేయమన్నారో అది చేసేయాలి కదా. అది రాకముందే ముందు మనం ఇంకొక డౌట్ తెచ్చిపెట్టుకుంటాం అన్నమాట. అలాగే చెప్పింది మర్చిపోతాం. ఇవన్నీ సంస్కారాలు. ఎందుకని మనకు హేమాడ్పంత్ మహాశయుడు బాబా పాదాలు దర్శించగానే పరవశించిపోయి, ఇంత భాగ్యాన్ని నాకు కలిగించిన నా యొక్క మిత్రులకు జీవితాంతం రుణపడి ఉంటాను, అసలు ఆయన పాదాలు దర్శించగానే నాకు సమస్తమైనటువంటి అన్నీ తొలగిపోయి తెలియని గొప్ప దివ్యానందం లభించేసింది నాకు అని పొంగిపోయిన వాడు మధ్యాహ్నం కాగానే బాటేతో వాదిస్తూ గురువేం చేస్తాడయ్యా, మనది మనమే చేసుకో, అయిపోయింది, ఆ అనుభవం అయిపోయింది. కాబట్టే గురువులు ఇచ్చే అనుభవాలు, క్షేత్ర దర్శనాలు చేసుకుంటే వచ్చే అనుభవాలు, పుణ్య నదిల్లో మునిగితే వచ్చే అనుభవాలు క్షణికమే. నీ అంతరంగాన్ని శుద్ధి చేసుకొని నువ్వు లోపటికి ప్రయాణం చేసి లోపట ఉన్నటువంటి శాశ్వతమైన ఆత్మను దర్శించే వరకు నువ్వు చంచలం వాడివే. నీ జీవితం చంచలమే, నీ అనుభవాలు చంచలమే, క్షణికమే. ఎవరన్నా ఇవ్వని క్షణికమే, గురువు ఇచ్చినా ఎవరిచ్చినా కానీ. స్థిరమైంది ఏంటంటే నీకు నువ్వు సాధన చేసి సంపాదించుకోవాలి. బాబాగారు అక్కడ ఇచ్చారు, అయిపోయింది అది. అందుకనే ఇక్కడ మళ్ళీ ప్రయాగకి వెళ్తా అంటున్నాడు. మళ్ళీ చెప్తున్నాడు బాబా, అంత దూరం పోవాల్సిన అవసరం లేదు, మన ప్రయాగ ఇచ్చటనే కలదు, నా మాటలు విశ్వసింపు అని రెండోసారి మళ్ళీ చెప్పి ఆయన పాదాల చెంతనే గంగాయముల్ని సృష్టించాడు. ఇది నిజంగా ఎన్నిసార్లు చెప్పుకున్నా, నాకైతే ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆనందం. అదేంటి అసలు ఆ కాళ్ళ దగ్గర నుంచి గంగాయములు రావడం ఎలా వస్తుందని బాబాగారి పాదాలు చూసుకుంటూ ఊహించుకుంటుంటా. ఆయన పాదాల దగ్గర నుంచి దార ఇలా వచ్చిందా, అబ్బా. ఆ సినిమాలో ఆ దృశ్యం చూసినప్పుడు ఆ పాట పుట్టడం కానీ ఎలా పుట్టింది ఆ పాట, పాండురంగ అనే పాట వచ్చినప్పుడు నిజంగా ఆ పుట్టడం, ఆ పాట ఆ స్థాయిలో ఎత్తుకోవడం ఒక మహా అద్భుతమే. అలా వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ దర్శించారు. ఆ అర్హత దాసగణ మహారాజుకి ఇచ్చాడు. అది ఒక రకంగా సాక్షాత్కారం. దాసగణ మహారాజుకి బాబా సాక్షాత్కారం ఇచ్చాడు. గంగ కడిగే పాదం, గంగ జన్మించినటువంటి పాదం, నారాయణుడి పాదాల చెంత గంగ జన్మించిందంటారు. సకల తీర్థాలు నారాయణుడి పాదాల చెంత ఉంటాయంట. అందుకే సాయి నారాయణుడు ఆ యొక్క పదం చాలాసార్లు సచరిత్రలో వాడారు. నారం అంటేనే జలం, నారాయణుడు ఆయన. అందుకనే ఎప్పుడు నీళ్ళలో పడుకొని ఉంటాడు. ఆయన శరీరం కూడా జలస్వరూపమే. ఆయన పాదాల దగ్గరే గంగాయములు జన్మించాయి, సకల తీర్థాలు ఆయన పాదాల దగ్గరే జనించాయి. అందుకని ఆయన్ని సాయి నారాయణ అనే పదం సచరిత్రలో హేమాడ్పంత్ చాలాసార్లు వాడాడు. మా వాళ్ళకి అది కూడా నచ్చదు. సాయినారాయణ అవన్నీ మూసేసుకుంటారు, కళ్ళు మూసుకుంటారు అన్నమాట. అబ్బాయి సాయినారాయణ, బాబా నారాయణ ఏంటండి, బాబా రాముడు ఏంటి, బాబానే. అదేం వాళ్ళకు వచ్చిన సొంత అనుభవం కూడా కాదు, ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పాడు. ఆయన ఎక్కించిన సంస్కారాలు చెవిలో బాగా ఎక్కించుకొని మనసు ఇంకా అలా దానికి అలవాటు ట్యూన్ అయిపోయింది. మనసు ట్యూన్ అవ్వడం వేరు, నేందా చెప్పినట్టుగా ఒకరి ద్వారా మనసు ట్యూన్ అవ్వడం వేరు, నువ్వు ఆలోచించి సాధన చేసి సత్యాన్ని దర్శించడం వేరు. సత్యాన్ని దర్శిస్తే అది స్థిరంగా ఉంటుంది. ఆ స్థిరం ఎలా ఉంటుందంటే అన్నిట్లో ఆయన చూడగలుగుతుంది, అన్ని విధాలా దేని చూసినా ఆనందిస్తుంది. అది నువ్వు సత్యాన్ని దర్శించినట్టు ప్రూఫ్. అది నేను ఒకదాన్ని చూస్తా, పక్కకు తలకాయ తిప్పమంటే చచ్చినంత తిప్పను అనేది అది ఎవరో చెప్పినటువంటి సిద్ధాంతానికి నీ మనసు అలవాటు పడింది, ఒక మూర్ఖత్వాన్ని నేర్చుకుంది. కాబట్టి అది కాదు. అందుకని ఆ పాదాల దగ్గర ఆ గంగాయమునలు పుట్టడం అనేది ఆయన స్వయంగా నారాయణుడు అనడానికి మనకు నిదర్శనం. మనకు ఈ యొక్క ప్రపంచం మొత్తంలో నాకు తెలిసి ఆయన నారాయణ అనేది మన శ్రీశైలం ప్రాజెక్టు బాబా టెంపుల్లోనే ఉంటుంది. శంకుచక్రాలు ఇంకెక్కడ ప్రపంచంలో లేవు. సాయి నారాయణ అన్నట్టుగా ఆ అద్భుతాన్ని ఆయన మనకు ప్రత్యక్షంగా మనకు కూడా ఇక్కడ ఆవిష్కరింపజేశాడు ఆయన. ఇలా అన్నంతలో ఆశ్చర్యముల కంటే ఆశ్చర్యకరమైన వింత జరిగింది. దాసగణ మహారాజు బాబా పాదములపై శిరస్సు ఉంచిన వెంటనే బాబా 2 పాదముల బొటన వేళ్ల నుండి గంగా యమున జలను కాలువలుగా పారింది. ఈ చమత్కారం చూసి దాసగణ ఆశ్చర్యచకితుడయ్యాడు, భక్త్యావేశాలతో మైమర్చిపోయాడు, కన్నులు ఆనందాసులతో నిండాయి. అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం, సాయి లీలాగానం. నిజంగా ఈ అద్భుతం అంటే ఇదేమి సినిమా కోసం రాసింది కాదు,
ఆ రోజు ఆయనకి వచ్చినప్పుడు ఆయన నిజంగా పండితుడు కాబట్టి మరి ఆయన యొక్క హృదయంలో నుంచి పాట వచ్చేసి ఉంటుంది. దాన్ని మన వాళ్ళు రాశారు. మామూలుగా పాటలు మనం సినిమాలో సృష్టిస్తాం, కానీ ఇక్కడ దాసరి మహారాజు సృష్టించబడింది కాదు, కవితావేశం వచ్చింది అంటున్నాడు. అంటే ఆయన పాడాడు, అది అదృష్టం. అది కూడా మరి పెద్ద సత్యతలో ఉండొచ్చు, ఉంది. రాశాడు, ఏం పాడాడు, ఏం ఫీల్ అయ్యాడు అనేది కూడా రాశాడు. ఓకే, ఇంతవరకు చాలు. చాలా ఎక్కువగా చెప్పుకున్నాం. చాలా సంతోషంగా భగవంతుడు అయిన సాయినాథుల వారు సాక్షాత్ పరబ్రహ్మ పరమాత్మ పండరీనాథుడు పాండురంగడు అనే విషయాన్ని తెలుసుకున్నాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి సాయి రామనామం పరమ పుణ్యధామం, సాయి రామనామం పరమ పుణ్యధామం, అదే మోక్ష తీరం వేదసారం మధురం మధురం, సాయి రామనామం. ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం, ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం, ఎన్ని మార్లు విన్నా నవ్యాతి నవ్యం, సాయి రామనామం పరమ పుణ్యధామం, సాయి రామనామం. సాయి రామ సన్నిధి మాసిపోని పెన్నిధి, సాయి రామ సన్నిధి మాసిపోని పెన్నిధి, సాయి కరుణ లేనిది జగతినేమి ఉన్నది, సాయి రామనామం పరమ పుణ్యధామం, సాయి రామనామం. దాసులైన వారికి దాసుడి సాయి దాసు, దాసులైన వారికి దాసుడి సాయి దాసు, ధన్యజీవులారా అందుకోండి సాయిరాం, అందుకోండి సాయిరాం, సాయి రామ హరి జయ జయ, సాయి కృష్ణ హరి జయ జయ, సాయి రామ హరి జయ జయ, సాయి కృష్ణ హరి జయ జయ, సాయి రామ హరి జయ జయ, సాయి కృష్ణ హరి జయ జయ, సాయి రామ హరి జయ జయ, సాయి కృష్ణ హరి జయ జయ. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈ పాట ఎంత బాగా కోయిన్సైడ్ అవుతుందంటే, ఎంత పాడుకున్న అంతులేని కావ్యం. ఆనాడు పాండురంగడి గురించి ఎంత చెప్పినా తనివి తీరదు అని తుకారాం అన్నాడు. ఈరోజు మనం బాబాగారి సచరిత్రని 20-30 సంవత్సరాలుగా వందల వేల సార్లు చదువుకున్నా చెప్పుకున్నా తనివి తీరకుండానే ఉంది. అంత అన్ని పాటలు, కవితలు, కావ్యాలు, గ్రంథరచనలు వేలు లక్షలు. విచిత్రం ఏంటంటే, ఒక కావ్యం ఒక గ్రంథం రాయాలంటే రాముడి మీద కృష్ణుడి మీద గొప్ప పండితులు మాత్రమే రాసేవాళ్ళు, పాండిత్యం ఉన్నవాళ్ళు, గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు. బాబా గారి గురించి మీరు నేను నాలాంటి వాళ్ళు వందల వేల మంది రాసేస్తున్నారు. అది ఆయన ప్రభావం అనేది. అదే అంటారు, నిన్న రమణమూర్తి గారు అన్నారు, బుద్ధ భగవానుడు చూపించిన ప్రభావం సమాజం మీద ఆ తర్వాత బాబా గారు చూపించారు. ఒక 200 సంవత్సరాల క్రితం ఈయన జన్మించి ఉంటే 11వ అవతారంగా దీన్ని చేర్చేసుకునేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన ఈ రాజకీయ వాతావరణంలో ఆయన్ని ఈ విధంగా అనుకుంటున్నారు తప్ప, ఒక 200 సంవత్సరాలు వస్తే ఎమ్మటే పెట్టేసుకునేవాళ్ళు అన్నమాట 11వ అవతారం అని చెప్పేసి ఆయన రమణమూర్తి గారు అన్నారు. రామణమూర్తి గారికి తెలియదు, చాలామంది తెలియదు. నేను 10వ అవతారంగా ఆయన ఎప్పుడూ పెట్టేశాను, బుద్ధుని తీసేశాను. ఎందుకంటే బుద్ధ భగవానుడు బౌద్ధ మతం సంబంధం, మనకు సంబంధం లేదు కదా. ఇంకోటి ఆయన దేవుడి గురించి ఉన్నాడు లేడు అని కూడా చెప్పలేదు. కాబట్టి ఆయన సిద్ధాంతం, ఆయన పద్ధతి అనేది వేరు. కాబట్టి ఆయన ప్రభావం ఎక్కువ చూపించేసరికి అప్పట్లో మన వాళ్ళ లక్షణాలు ఏంటంటే, ఎవరు ఎక్కడ గొప్ప ప్రభావం చూపించి భగవంతుని యొక్క లక్షణాలు కనపడితే వాళ్ళని తెచ్చేసి నారాయణ అవతారంగా పెట్టేసుకునేవాళ్ళు. బాబా గారు 200 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే ఆయన పెట్టేసేవాళ్ళు. క్రీస్తుని పెట్టుకోలేకపోయారు, ఎందుకంటే అది కొంత వేరే దేశం నుంచి వచ్చింది. దాంతోపాటు వేరే ద్వేషం, మన మీద ద్వేషంతో వచ్చినటువంటి ఒక జాతి ఉంది. కాబట్టి మన మీద పెత్తనం చేసి మనల్ని అనగదొక్కి మనం దోచుకున్న జాతికి సంబంధించిన
కాబట్టి ఆ భావం వల్ల పెట్టుకోవాలి, లేదా ఆయన కూడా పెట్టేసుకునేవారు. మనకున్న గొప్ప గుణం ఏంటంటే ఎక్కడ దైవత్వం కనపడితే వాళ్ళని ఆదరించడం, తీసుకోవడం. ఎంతోమంది ముస్లిం మహానుభావుల్ని, మహాత్ముల్ని మనం పూజించడం అనేది మన సంప్రదాయంలో ఉంది. దర్గాలకు మనం వెళ్ళినట్టుగా ముస్లిమ్స్ కూడా వెళ్ళరు. కాబట్టి ఆ విధంగా బాబాగారు భగవద్ అవతారమే. వేదాల్లో ఎక్కడ ఉంది, పురాణాలు ఎక్కడ ఉందంటే నిన్న మా సోదరుడు ఒక అతను చెప్పాడు చక్కగా. వేదాలు పురాణాలు రాసినప్పటికీ రాముడు కృష్ణుడే లేరు, అందుకని వాళ్ళ అవతారాలు కూడా దాంట్లో ఏమి లేవు. పురాణాల్లో ఉన్నాయి కానీ వేదాలు ఉపనిషత్తుల్లో లేవు, ఏ అవతారాల గురించి లేవు. పురాణాలకు వచ్చేసరికి వాళ్ళు రాసింది కృష్ణుడి వరకే, బుద్ధుని మనం తెచ్చిపెట్టుకున్నాం అనమాట. కలికి అవతారం అనేది అది ఎందుకంటే అది యుగం సమాప్తి అయ్యేటప్పుడు వచ్చే అవతారాన్ని వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చారు. అదే సమయంలో నారాయణుడు అనేక సందర్భాల్లో సద్గురువుల రూపంలో అవతరిస్తుంటాడు, సిద్ధపురుషుల రూపంలో అవతరిస్తుంటాడు అని కూడా చెప్పడం జరిగింది. అటువంటి అవతారాలను కూడా నారాయణ అవతారంగా చెప్పడం జరిగింది. అలాగా బుద్ధ భగవానుడి తర్వాత ప్రపంచం మీద, ముఖ్యంగా భారతదేశం మీద ఎక్కువ ప్రభావం చూపించిన అవతారం సాయినాథుల అవతారం. లేదు మనం చెప్పక్కర్లేదు, ఏం చేస్తాం మరి. మా రమణమూర్తి గారు అన్నారు, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ గడ్డపారేస్తే అవుతే అక్కడ సాయినాథుడి యొక్క నామం వినపడుతుంది, అలాంటి మందిరాలు నిర్మించబడుతూ ఉన్నాయి. అద్భుతమైన ప్రసంగం చేశాడు రమణమూర్తి. ఆయన సాయి భక్తుడు ఏం కాదు, కానీ సాయినాథుల్లో కనిపించిన దైవత్వానికి ఆయన దాసుడయ్యాడు. ఆ దైవత్వాన్ని ఉపనిషత్తులో ఉన్నటువంటి చైతన్యంతో పోల్చుకుంటే అది 100% ఒక్క బాబాగారిలో మాత్రమే కనిపిస్తుంది అని. ఎందుకంటే జ్ఞానులకి ఎక్కడ ఉన్నా దాన్ని అర్థం చేసుకుంటారు, స్వీకరించగలుగుతారు. ఆ జ్ఞానం మాత్రమే భక్తుడు స్వీకరించలేడు. భక్తుడు మళ్ళీ ఆ ప్రేమలో పడిపోయి ఆయన కాదు ఈయన కాదు ఈయనే అంటుంటాడు. కానీ జ్ఞాని ఎక్కడ దైవత్వం ఉన్నా సరే దాన్ని సమానంగా తీసుకొని ఆనందిస్తాడు. ఆ విధంగా సాయినాథుల వారు ఈరోజు మనకు సాక్షాత్తు పండరీనాథుడు, శ్రీమన్నారాయణుడు అనేది నిరూపించాడు. ఆ విధంగా ఆయన దర్శించిన వాళ్ళు ధన్యులు. సాయిరామ్.